सप्रथतभान्मे गोपाय ये च सभ्याः सभासदः आनिन्द्रियावतः कुरु सर्वमाजुरुपासताम् नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः नमो महद्भ्यो नमो अर्भकेभ्यो नमो युवभ्यो नम आशिनेभ्यः यजामदेवान् यदि शक्नवा ममाद्याय सख्यं समावृक्षिदेवाः हरिः ओम् శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదలు పెడదామండి. రవికిరణ్ గురువు గారు, మీరు తెలుగు ఇంగ్లీష్ అండి? మీరు తెలుగు ఇంగ్లీష్ కలుపుతూ చెప్పచ్చు, ఏ ఇబ్బంది లేదు. సంస్కృతం కూడా చేయొచ్చు, కానీ అందరూ అమెరికా వాళ్ళేమో ఇంగ్లీష్ లో అని అనుకున్నా. సరే, లేదు, ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి ప్రపంచం అంతా వెరీ గుడ్. రవికిరణ్ గారు, మీరు ప్రశ్నోత్తర సమాధానంగా ఒక ప్రశ్న అడిగితే అలా వారు దాన్ని విశదీకరిస్తూ చెప్పడంగా మనం ఇంటర్వ్యూ లాగా చేద్దాం. ప్రెజెంటేషన్ ఏం లేదండి, ప్రెజెంటేషన్ ఏం లేదు, ఊరికే కొన్ని పాయింట్స్ రాసుకున్నా. నమస్కారం అండి. శారదాం చంద్రమౌళీశం రత్నగర్భ గణేశ్వరం విద్యాతీర్థ గురుంశ్చైవ ప్రణమామి పునః పునః. చాలా అరుదుగా మనకి గొప్పవాళ్ళు దొరుకుతూ ఉంటారు. అలాగా ఇవాళ మన పాఠశాలకి చక్కటి వారు ఆశ్రయం, వారు మనందరికీ కూడా ఇవాళ లభించారు. ఎందుకంటే మహాపురుష సంశ్రయ, గొప్పవాళ్ళ దర్శనం అనేది చాలా కష్టమైనటువంటి విషయాల్లో ఒకటి. దుర్లభం త్రయమేవైతద్ అని చెప్పినప్పుడు శంకరుల వారు చెప్పినట్టుగా. కాబట్టి ఇవాళ మనకి ఎలాగైతే ఒక పాఠశాలలో ఒక ఆచార్యుడి భయంతో విద్యార్థులంతా కూడా క్రమశిక్షణగా ఉంటూ అధ్యయనం చేస్తారో, లోకంలోని ప్రజలంతా కూడా పోలీసులకు భయపడుతూ ఉంటారు. పోలీసులకు భయపడి వాడి దగ్గర కాస్త భయంగా ఉంటూ ఉంటారు క్రమశిక్షణగా. కాబట్టి వాళ్ళ ఇటు ఆచార్య స్థానాన్ని అటు పోలీస్ స్థానాన్ని రెండింటినీ భర్తీ చేసినటువంటి అరవిందరావు మహోదయ్ గారి వాళ్ళు మనకి ప్రత్యేకించి నేను ఎక్కువసేపు సమయం తీసుకొని కానీ సూక్ష్మంగా నేను అడగగలిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రశ్నగా కాదండి, మీ నోటి నుంచి మీరు రెండు మార్గాలు చూసినవారు, ఇటు లౌకిక మార్గము ఇటు వేద మార్గము రెండు దర్శనం చేస్తూ ఉన్నవారు. కాబట్టి ఈ పాఠశాలలో అనేక మంది లౌకిక వృత్తి చేస్తున్నవారు ఆస్తికులు ఉన్నారు. లౌకికులు అనను కానీ వాళ్ళంతా ఆస్తికులు, చక్కటి ఆస్తికులు. ఈ ఆస్తిక జనంలో పిల్లలు 8 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే 75 పై పడ్డ వాళ్ళ వరకు ఈ పాఠశాల అనే వృక్షం కింద అనేక ఫలాలు, అనేక పుష్పాలని పాఠాల రూపంగా, పాఠ్యాంశ రూపంగా పొందుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే తీరుగా ఒక్క ప్రశ్న ఏమిటంటే, ఇవాల్టి తరం వాళ్ళు ఈ వేదాన్ని, వేదాంగాల్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ నిత్య దైనందిన జీవితంలో వాళ్ళు దాన్ని అంటిపెట్టుకుంటూ ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని మీ ముఖం ద్వారా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాను. సరే అండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో గురుభ్యః. మొట్టమొదటిగా శ్రీ శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత గొప్ప సంస్థను వారు స్థాపించినందుకు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులకు, వేద పండితులకు నా నమస్కారాలు. ఇప్పుడు రవికిరణ్ గారు ఈరోజు నా పాఠాన్ని సులభం చేశారు అంటే, నేను మొట్టమొదట వేద పండితులను చూసారు. వేద పండితులు ఎదురుగా నేను వేదం గురించి ఏం చెప్పగలను అని అనుకున్నాను. పోతే వారు నా పరిధిని వివరించారు. ఏమిటంటే, ఇప్పుడు ఈ కాలం పిల్లవాళ్లకు, ఈ కాలం యువతకు, ఈ కాలంలో ఉన్నటువంటి లౌకిక వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వైదిక జీవనాన్ని ఎంతవరకు దాన్ని తమ జీవితంలోకి ఇంటగ్రేట్ చేసుకోగలరు, సమన్వయం చేసుకోగలరు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అది ముఖ్యంగా మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏ కొద్ది మందో నిజంగా వేదం నేర్చుకొని, అమెరికా నుంచి కూడా నేను చూస్తున్న కొంతమందిని, వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వేద పండితుల్ని తీసుకొని వేదం నేర్చుకొని నానా కృషి చేస్తుంటారు పెద్దవాళ్ళు, అంటే మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లవాళ్ళకు ఆ ఓరియంటేషన్ ఏమీ ఉండదు. మా నాన్న ఏదో చేస్తున్నాడులే అని అనుకుంటాడు, కానీ పిల్లవాడికి కొంచెం సంస్కృతం నేర్చుకోమన్నా కూడా వాడికి ఎలాంటి మోటివేషన్ ఉండదు. కాబట్టి ఇది ఏ విధంగా మనకు రిలవెంట్ అనేటువంటిది, ఏ విధంగా మన జీవితాన్ని కొంచెం బాగుపరుస్తుంది అనేటువంటి విషయాన్ని, మన జీవితానికి వెలుగునిస్తుంది అనేటువంటి విషయాన్ని మన పిల్లలకు అందరికీ కూడా తెలియజేయాలి.
నేను ముఖ్యంగా నా గురించి కూడా చెప్తే, నేను దాదాపు 40 సంవత్సరాల వరకు నాకు వేదం గురించి గాని ఏమీ తెలియదండి. ఎందుకంటే మా ఒక తాతగారేమో పురోహితుడు. మా అమ్మగారి నాయన మాతామహులు. ఆయన పురోహితుడుగా ఉండేవారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడంతా కూడా నాకేదో అమరకోశం అవన్నీ చెప్పించేవాడు. అమరకోశం కొంచెం బాగా బట్టి వేయించాడు. ప్రథమ కాండ అంతా కూడా. దాని తర్వాత మళ్ళీ ఏంటి కొన్ని శ్లోకాలు అవి ఇవి శ్లోకాలు నేర్పించాడు. సో, ఆ విధంగా కొంచెం సంస్కృత భాషతో పరిచయం ఉండేది. అంతేగాని సంస్కృత భాషతో పరిచయం ఉండేది. తర్వాత ఏదో నేనే సొంతంగా అది ఇది కాళిదాస్ అంట అది ఇది ఇట్లాంటివి చదువుకొని కొంతవరకు భాష వచ్చుండేది. సంస్కృతం వచ్చు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. తర్వాత నేను సర్వీస్‌లో చేరిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు సిటీ పోలీస్‌లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అంటే మా పోలీస్‌లో పనిచేయడం వల్ల మాకు తెలుస్తాయి కొన్ని విషయాలేంటంటే, మిగతా మతాల వాళ్ళు ఎలాంటి పాంఫ్లెట్‌లేస్తున్నారు, ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి వ్యూహాలు కలిగున్నాయి. మేము మా మతాన్నే స్థాపించాలి ప్రపంచమంతా అనేటువంటి మతాలున్నాయి గదండీ! సో, ఆ పాంఫ్లెట్‌లు అవన్నీ చూసిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎంత కన్విక్షన్ ఉంటుందంటే, యెస్ మా మతం చాలా గొప్పది. మీకింతమంది దేవుళ్ళున్నారు. మీకింత ఇంత ఇంత మూర్తి పూజ చేస్తారు, అది చేస్తారు. సో, మా మతం చాలా గొప్పది అనేటువంటి కన్విక్షన్‌తో వాడికి దీంతో నమ్మకంతో ఆస్థ అంటాం చూడండి. దాంతో వాడు మాట్లాడుతున్నాడు. సో, అలాంటప్పుడు మన గురించి ఏమిటి మనకు తెలీదే అని చెప్పని అంతకుముందు ఏదో భగవద్గీత చదివాను. భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేస్తే మాటి మాటికి అక్కడ కుంటుపడుతుంది. ఎందుకంటే భగవద్గీతలో మొట్టమొదట్లోనే జీవస్వరూపం చెప్పేటప్పుడే శ్రీకృష్ణుడు వేదాంతాన్నంతా అక్కడ గుప్పించేశాడు. సో, ఆ మొట్టమొదటి 15, 20 శ్లోకాలు మనం దాటి వెళ్ళామంటే భగవద్గీత సులభం అవుతుంది. సో, భగవద్గీత ఎప్పుడు చదవాలనుకున్నా కూడా మొట్టమొదటి రెండవ అధ్యాయంలోనే కుంటుపడిపోయి మరి ఏదో పైపైన అట్టట చదవడం జరిగింది. తర్వాత నా అదృష్టవశాత్తు ఏదో గురువుల దగ్గరికి వెళ్ళడం, నా అదృష్టవశాత్తు అప్పుడు మంచి గురువు దొరికారు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, అంతకుముందు హరిసాంబ శివశాస్త్రి గారని ఒకాయన. సో, ఇట్లా గురువుల దగ్గరికి వెళ్లి నేను పొద్దున్నే లేస్తూనే వెళ్లి వాళ్ళ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు నేను అధ్యయనం చేశాను. ఆ విధంగా క్రమక్రమంగా ఏదో ఎంఏ చేయడం, అలాగే కొద్దిగా ఇంట్రెస్ట్ పుట్టి ఉపనిషత్తుల గురించి పీహెచ్‌డీ కూడా చేయడం జరిగింది. ఇది నా బ్యాక్‌గ్రౌండ్, టోటల్ బ్యాక్‌గ్రౌండ్. కానీ వేదాల్ని నేను ఫార్మల్‌గా ఒక గురువు నుంచి నేర్చుకోలేదు. ఎంఏ చదివేటప్పుడు ఎంఏలో మాకు వేదిక్ రీడర్ అని ఒక వేదాల గురించి కొన్ని సూక్తాలు కొన్ని ప్రిస్క్రైబ్ అయ్యి ఉంటుంది. అంతే. వైదిక సాహిత్యం గురించి ఒక జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో, ఇది నా జనరల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, అంతే గాకుండా నేను రిటైర్ అయిన తర్వాత కూడా కేవలం ఈ భగవద్గీత పాఠం చెప్తున్నాను. భగవద్గీత తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్‌లో చెప్పాను, ఒకసారి సంస్కృతంలో కూడా చెప్పాను. తర్వాత ఉపనిషత్తులు 6 ఉపనిషత్తులు పాఠం చెప్పాను. వివేక చూడమని కూడా పాఠం చెప్పాను. వాల్మీకి రామాయణం మొత్తం పాఠం చెప్పాను. పతంజలి యోగ సూత్రాలు మొత్తం పాఠం చెప్పాను. వేదాంత పంచదశి 7 ప్రకరణాలు చెప్పాను. సో, ఇవి చెప్తున్నటువంటిది. సో, ఇది ఇప్పుడు కూడా ఏదో పాఠం చెప్తుంటా. సో, ఇది నా టోటల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, వేదాన్ని నేను ఫార్మల్‌గా చదువుకోలేదు కాబట్టి, ఒకవేళ నేను వేదం గురించి ఏమైనా నా అవగాహన తప్పుగా ఉంటే క్షమించాలి. ఎందుకంటే వేద పండితులు కూడా ఇక్కడున్నారు. సరిచేయండి మీరు. నేను 30, 40 నిమిషాలు మాట్లాడి నేను ఆపేస్తాను. ఇప్పుడు 6:20 అయింది. 7 వరకు మాట్లాడి ఆపుతాను. ఆ తర్వాత మనం ప్రశ్న తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు మొట్టమొదటగా మన పిల్లలకి మనం చెప్పాల్సిందేమిటంటే, మీరు పిల్లల దృష్టిలో మాట్లాడమన్నారు. ప్లస్ ఇప్పుడున్నటువంటి లౌకికుల దృష్టిలో కూడా మాట్లాడమన్నారు కాబట్టి, ఐ ప్రిజ్యూమ్ దట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ లైక్ మీ, హూ ఆర్ లేటరల్ ఎంట్రన్స్ ఇంటూ దిస్ ఫీల్డ్. ఏదో ఐటీ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఉదాహరణకు శివరామకృష్ణ గారే ఐటీ ఉద్యోగంలో ఉన్నారు. ఐటీ పని చేస్తూ దీనిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారండి ఇప్పుడు. నిజంగా యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళకంటే ఐటీ ఫీల్డ్‌లో ఉండి, లేక అమెరికాలో ఉండి వాళ్ళకి ఒళ్ళు మండి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు చూసి మన సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి ఆరోపణల్ని చూసి వాళ్ళకి ఒళ్ళు మండి వాళ్ళు కొంచెం సంస్కృతం నేర్చుకొని అది ఏమిట్రా మనది మనం ఏదో కొద్దిగా మన వాళ్ళు మరీ ఏదో కాకమ్మ కబుర్లు చెప్పలే కదా! మనవాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఇది ఏమిటి తెలుసుకుందాం అనేటువంటి వాళ్ళలో ఆ జిజ్ఞాస కలిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాతకాలం ఋషుల జీన్స్ అన్నీ మళ్ళీ మేల్కొన్నాయి. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా అభినందనీయులు. సో, నేను కూడా ఆ పద్ధతిలో కొంచెం మధ్య వయస్సులో వచ్చినటువంటి 40 ఏళ్ల వయసులో దీనిలోకి వచ్చినటువంటి వాడిని. దాదాపుగా 20, 30 సంవత్సరాలు ఇప్పుడు కూడా అధ్యయనం చేస్తూనే ఉంటా. ఎవరైనా గురువుగారు కొన్ని కనిపిస్తే నాకిప్పుడు తెలియనటువంటివి మనకి ఎన్నెన్నో ఉంటాయి. అది. సో, ఇప్పుడు మొట్టమొదటగా మనము చెప్పేదేంటంటే, మనం జనరల్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, వేదాలు అనేటువంటి మిగతా రిలిజియన్స్‌కును, మనకు సనాతన ధర్మానికి తేడా ఏంటంటే, రిలిజన్ అనేటువంటిది ఇప్పుడు మీరు ఆధునికుల దృష్టిలో చెప్పమన్నారు కాబట్టి నా పని చాలా సులభం అయిపోయింది.
రిలీజన్ అనేటువంటిది ఉదాహరణకి ఒకానొక సమయంలో ఒకానొక వ్యక్తి చేత ఇదిగో నేను నాకు దేవుడి నుంచి ఇదిగో ఈ ఆర్డర్ వచ్చింది. నేను మీ అందరికీ చెప్తున్నాను. మీరందరూ విని తీరాల్సింది అని చెప్పని అంటాడు. వాడికి విల్ పవరు లేకుంటే వాడి అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి వాడి చుట్టూ కొంతమంది మనుషులు చేరుతారు. అదృష్టవశాత్తు ఆయనకు కొద్దిగా ఒక సైన్యం కూడా వచ్చిందనుకోండి. ఉదాహరణకు ప్రాఫెట్ మహమ్మద్ కాలంలో ఆయనకు సైన్యం కూడా దొరికింది. సో, సైన్యం కూడా దొరికినందువల్ల ఆయన మళ్ళీ వెళ్ళాడు. కొంతమంది జయించాడు. ఆయన లైఫ్ టైమ్‌లోనే ఆ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే అది కేవలము నాకు దేవుడు ఫలానా విషయం చెప్పాడు. మీరందరూ నమ్మి తీరాల్సిందే అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలందరి పైన ఆయన మోపుతున్నాడు. అదే పెడుతున్నాడు విశ్వాసాన్ని. మీరందరూ నమ్మి తీరాల్సిందే. లేకుంటే మీకు తల తీస్తా అది ఈ విధంగా. సో, క్రైస్తవ విషయంలో ఆయన లైఫ్ టైమ్‌లో అలాంటి ఆర్మీ ఆయనకు దొరకలేదు. ఆయన మామూలుగా క్రూసిఫై అయ్యాడు. ఆయన కథ మనకు తెలుసు. సో, ఎనీవే ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత కింగ్ కాన్స్టంటైన్ అనే అతను ఎప్పుడైతే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడో, అప్పుడు ఆయన ఇంకా ఎదురు లేకుండా ఆయన రాజ్య బలంతో, సైనిక బలంతో ఈ 2 మతాలు వ్యాప్తి చెందాయి. అది మనకు తెలుసు. సో, అది ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో నాకు దేవుడి నుంచి ఈ విధంగా వచ్చింది, మెసేజ్ వచ్చింది అని చెప్పేటువంటిది రిలీజన్. దీనిలో మీరు నమ్మి తీరాల్సిందే. ప్రశ్నించడానికి వీల్లేదు. దీని గురించి ఎలాంటి ఇంకేం డిబేట్ ఉండదనమాట. కానీ మన ట్రెడిషన్ అలా గాదు. సనాతన ధర్మం మొట్టమొదటి నుంచి తీసుకున్నా గూడా మనం చెప్పేదేంటంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రిలేటింగ్ టు ఎ ట్రైబ్. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం తీసుకుంటే మిగతా రిలీజియన్స్ ప్రపంచంలో ఉన్న మేజర్ రిలీజియన్స్ తీసుకుంటే దే బేసికల్లీ ట్రైబల్ రిలీజియన్స్. మనము వేరే వాళ్ళు. దేవుడు మనల్నే రక్షిస్తాడు. మిగతా వాళ్ళని నశింపజేస్తాడు. నన్ను నమ్మని వాడిని, దేవుడిని నమ్మని వాడిని, దేవుడు వెంటనే వాడిని ఎటర్నల్ హెల్‌లో పడేస్తాడు. ఇలాంటి దృష్టితో వచ్చినటువంటిది రిలీజన్ అనేటువంటిది. మనది ధర్మం అనేటువంటిది కాబట్టి, మనకు వేదం అనేటువంటిది మన పిల్లలకి ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, ఈ మన వేదాల్లో భాగమే ఉపనిషత్తులు అనుకోండి. ఈ ఉపనిషత్తులన్నీ గూడా ఒకానొక అజెండాతో ఋషులు రాసినటువంటిది కాదు. వీళ్ళు తీవ్రమైన తపస్సు చేశారు. దేనికి? కేవలం సత్యాన్వేషణతో తీవ్రమైన తపస్సు చేశారు. సత్యాన్వేషణ అంటే ఏమిటి? అసలు నేను అంటే ఏమిటి? ఈ జగత్తంటే ఏమిటి? ఈ జగత్తునన్నిటిని సృష్టించినటువంటి ఒకానొక భగవంతుడున్నాడా? దీనికి ఏంటి మూల కారణం ఏమిటి? అనే దాని గురించి తపస్సు చేశారన్నమాట. తపస్సు చేసి, ఆ తపస్సులో పొందినటువంటి రెవల్యూషన్స్ ఇవన్నీ కూడా. దీనికి వేదాల యొక్క ఆరిజిన్ గురించి మనకు మామూలుగా ట్రెడిషనల్‌గా ఏం చెప్తాము? అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్ యదుర్వేదః యజుర్వేద అని చెప్పని మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది కదా! ఆహ్, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క నిశ్వాస రూపంలో వచ్చినటువంటి ఈ వేదములు. ఈ వేదములు మళ్ళీ ఎలాగా ప్రతి కల్పంలోనూ ఇదే విధంగా వస్తుంటుంది. యథా పూర్వం అకల్పయన్ అని చెప్పని కూడా అన్నారు కదా! అలాగ ఒకటి. తర్వాత దీన్ని అపౌరుషేయము అని కూడా అన్నారు. అపౌరుషేయం అంటే ఏదో ఒక వ్యక్తులు కూర్చొని అందరూ కూర్చొని ఈ విధంగా ఉంటే బావుంటుంది, ఈ విధంగా ఉంటే బావుంటుంది అని రాసినటువంటివి కాదండి. ఇది ఎటర్నల్ ట్రూత్స్, శాశ్వతమైనటువంటి విషయాలు. ఇవి నిత్యములు. నిత్యములు అని ఎందుకన్నారంటే ప్రతి కల్పములో గూడా ఈ యూనివర్సల్ లా అంటాం చూడండి. ఒక యూనివర్సల్ నార్మ్స్, యూనివర్సల్ లా అంటాం గదా! అవన్నీ గూడా మనిషి స్వభావము గావచ్చు, ప్రపంచ స్వభావము గావచ్చు, ప్రతి కల్పములో గూడా ఒకే ఒక విధంగా ఉంటుంది. అదే విధంగా అక్కడ ఒక వాక్యం ఏదో ఉన్నది. అదేంటంటే ఆహ్, దీనిలో ఉన్నటువంటి నిత్యత్వం అంటే ఏంటంటే, అదే పద్ధతిలో అభివ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రతి కల్పంలో గూడా అదే పద్ధతిలో అభివ్యక్తం అవుతూ ఉంటుంది. ఏది ఈ సృష్టి అనేటువంటిది. సో, అందువల్ల దాన్ని నిత్యం అని గూడా అన్నారు. అపౌరుషేయం అని గూడా అన్నారు. అంటే ఋషులు తపస్సులో దర్శించినటువంటి విషయాలివి. అందుకనే మంత్ర ద్రష్టలు అంటాం వాళ్ళని. ఈ మంత్ర ద్రష్టలు ఒకడే గాదు. ద్రష్ట అంటే చూసేటువంటి వాడు. ఈ మంత్ర ద్రష్టలు ఒకడే గాదు గదా! వందలాది మంది మనకు ఋషులున్నారు. ఈ వందలాది మంది గూడా అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళని మనకు తెలుస్తుంది. మనకు ఉపనిషత్తులు, ఈ వాంగ్మయం చదివితే అప్పుడప్పుడు కలుసుకునేటువంటి వాళ్ళని ఉదాహరణకి ఆహ్, బృహదారణ్యకోపనిషత్తు తీసుకోండి. బృహదారణ్యకోపనిషత్తులో జనకుని జనక సభ, యాజ్ఞవల్కుడు, గార్గి, మరొకడు శాకల్యుడని, మరొకడు ఎంతమంది ఋషులు వీళ్ళందరూ కూడా డిబేట్ చేసుకునేవాళ్ళనమాట. సో, మనకు ముందు నుంచి గూడా డిస్కషన్, డిబేట్, చర్చ, వ వ ఇది వివాదం గాదు సంవాదము. తర్వాత వాదము. వాద, జల్ప, వితండ అని ఉంది గదా! వాదం అంటే ఏంటి? ఒక సత్యాన్ని అన్వేషించడానికి 10 మంది ఒక చోట కూర్చొని డిబేట్ చేసుకొని చేసేటువంటిది వాదం.
వాదము వేరే, మళ్ళీ జల్పము, వితండము అనేటువంటి 3 రకాలుగా చెప్పారు. దానిలోకి పోను అనుకోండి ఇప్పుడు. సో, ఆ విధంగా ఈ వేదాలు అనేటువంటిది ఒక వ్యక్తి రాసినటువంటిది కాదు. ఇవి అనేక మంది వాళ్ళందరూ గూడా అసలు సత్యం అంటే ఏమిటి అనే దాని గురించి డిబేట్ చేసుకున్నటువంటి విషయాలు. తర్వాత వేదంలో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తాను. నేను రాసుకున్న పాయింట్ల గురించి. ఈ వేదాలు ఎప్పటివి? డేటింగ్ ఆఫ్ వేదాస్ అంటాం. డేటింగ్ ఎప్పటిది అని చెప్పనంటే, వీళ్ళందరూ గూడా ఈ ఫారినర్స్ మన దగ్గరికొచ్చినప్పుడు, ఆ మేధావులందరూ కూడా వాళ్ళు యూరోపియన్స్ మన దేశానికొచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, క్రిస్టియానిటీ ప్రకారం మీకు చాలా మందికి తెలిసుంటుంది. ఎప్పుడు సృష్టి జరిగింది అంటే 4004 బీసీలో సృష్టి జరిగింది. సెప్టెంబర్ 22 ఎప్పుడో ఏదో డేట్ చెప్తారు. అది దానిలో మీకు కావాలంటే ఇంటర్నెట్‌లో వెతికితే దొరుకుతుంది. యూషర్ క్రానాలజీ అని ఒకటుంటుంది. యూషర్ క్రానాలజీ అనేది చూస్తే అప్పుడు 16, 17 సెంచురీల్లో కొంతమంది మేధావులందరూ, క్రిస్టియన్ మేధావులందరూ కూడా కూర్చొని క్రిస్టియానిటీ ప్రకారం ఎప్పుడు సృష్టి జరిగింది అని బైబిల్ బాగా తీవ్రంగా అధ్యయనం చేసి, వాళ్ళు బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని కూడా అక్షర సత్యంగా తీసుకుంటారు కాబట్టి, దాన్ని బాగా అధ్యయనం చేసి 4004 సెప్టెంబర్ 22 బీసీలో జరిగింది అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం అంతకుముందు ఏమీ లేదు. అంతకుముందు దేవుడు ఖాళీగా కూర్చున్నాడు అంతే. దేవుడు ఖాళీగా కూర్చున్నాడు. ఆ తర్వాత 4004 బీసీలో చేశాడు. సో, ఇప్పుడు కూడా దాన్ని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెస్టర్న్ వరల్డ్‌లో చాలా మంది ఆ ట్రెడిషనల్ పీపుల్ నమ్ముతారు. ఇప్పుడు కూడా డార్విన్ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. మనకు డార్విన్ సిద్ధాంతంతో వ్యతిరేకం లేదు, సైన్స్‌తో వ్యతిరేకం లేదు, దేనితోనూ మనకు వ్యతిరేకం లేదు. ఎందుకంటే మన కాలగణన అనేటువంటిది ఒక లీనియర్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ కాదు. లీనియర్ అంటే 0 నుంచి అట్లా వరుసగా పెరుక్కుంటూ పోయేది లీనియర్ కాన్సెప్ట్. అలా కాదు, మనది సైక్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అంటారు. అంటే ఒక యుగాలు. ఈ యుగం తర్వాత ఇంకొక యుగం, ఈ యుగం తర్వాత ఇంకొక యుగం. అలా ఆ విధంగా అలాగే ఎటర్నల్‌గా నడుస్తూ ఉంటుందది. సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అంటే అది అనాది. సృష్టి అనేటువంటిది కేవలం భగవంతుడిలో ఉన్నటువంటి ఈ మాయా శక్తి వల్ల దానిలో ఆవిర్భావం, దానిలో కనిపించేటువంటిదే ప్రకాశించేటువంటిదే కదా ఈ జగత్తు. ఈ జగత్ అనేటువంటిది ఇది ఆల్వేస్ దేర్. ఈ జగత్తు ఎప్పుడు పోతుంది అంటే జ్ఞాని అయినటువంటి వాడికి అప్పుడు జ్ఞాని దృష్ట్యా ఇది జగత్ అనేటువంటిది వాడి దృష్టిలో వాడు జగత్తుగా చూడడు, వాడు బ్రహ్మగా చూస్తాడు అని చెప్పని అంటారు. సో, అది వేరే విషయం. సో, వెస్టర్నర్స్ దీన్ని ఈ వేదాలన్నీ కూడా ఏదో బీసీ 400 సంవత్సరాలు అని కొంతమందన్నారు. 500 సంవత్సరాలు అని కొంతమందన్నారు. కానీ చాలా మంది మన ట్రెడిషనల్ పండిట్స్ గాని, మిగతా అందరూ కూడా ఎందుకంటే వేదిక్ అస్ట్రానమీ ఒకటున్నది గదా! వేదాంగాల్లో జ్యోతిషం అనేటువంటిది ఒకటున్నది. వేదాల్లో వర్ణించినటువంటి అనేకమైనటువంటి ఆస్ట్రోనామికల్ సిట్యుయేషన్ దాని గురించి వర్ణించినటువంటి ఫలానా సమయంలో ఫలానా విధంగా జరిగింది. ఫలానా విధంగా వాటి యొక్క నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ వర్ణన అదంతా టాలీ చేసి చూస్తే కనీసం 10,000 సంవత్సరాలకు పైన వచ్చినటువంటివి అని మన వాళ్ళు చెప్పారు. కొంతమంది 22,000 అన్నారు. కొంతమంది దానికి టైమే చెప్పలేము అని చెప్పని కొంతమంది అన్నారనుకోండి. బట్ ఎనీవే వేదాలు అనేటువంటివి సర్టెన్‌లీ క్రీస్తు పూర్వం 200, 300 సంవత్సరాల క్రితం వచ్చినటువంటివి కాదు. అనేక వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది మనకు భాషలో కూడా తెలుస్తుందండి. ఎందుకంటే వేదిక్ సాంస్క్రిట్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి మనం క్లాసికల్ సాంస్క్రిట్ కంటే తేడా. క్లాసికల్ సాంస్క్రిట్ అంటే పాణిని వ్యాకరణం రాసినటువంటి సంస్కృతాన్ని క్లాసికల్ సాంస్క్రిట్ అంటాం. ఏది మనకు రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, ఇవన్నీ కూడా క్లాసికల్ సాంస్క్రిట్. ఇప్పుడు మనం వాడేది కూడా ఎందుకంటే సంస్కృత భారతీయ వాళ్ళ సంస్కృతం కూడా క్లాసికల్ సాంస్క్రిట్ కంటే భిన్నమేం కాదు. వాళ్ళు సులభతరం చేశారు అంతేగాని క్లాసికల్ సాంస్క్రిట్‌లో ఎలాంటి ఏ విధంగా ఉన్నదో అదే విధంగానే ఇప్పుడున్నటువంటి సంస్కృత భారతి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వైదిక సాంస్క్రిట్ అంటే దానికి వేదిక్ సాంస్క్రిట్ దానికి గ్రామర్ వేరే ఉన్నది. దాని భాష కూడా స్ట్రక్చర్ కూడా వేరే ఉంటుంది. ఉదాహరణకు మనం రోజు సంధ్యావందన సమయంలో చెప్పుకునేటువంటి ఇది మిత్రస్య చర్షిణి ధృతస్య ఓ దేవస్య సానసిం అనేటువంటిది మామూలుగా సంస్కృత పండితుడికి ఇస్తే ఆయన ఏమీ చెప్పలేడు. మామూలు సంస్కృత పండితుడు ఏమీ చెప్పలేడు. ఎందుకంటే వాడిని నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ భాష వేరే. ఏదో ఈ మమ్మే వరుణశ్రుతి మధ్యవచనుడయ అని సాయంత్రం ఏదో చెప్పుకుంటాం అనుకోండి. ఇట్లాంటివి తీసుకుంటే వేద మంత్రాలు తీసుకుంటే కొన్ని వేద మంత్రాలు అవి మనకు సాయణాచార్య భాష్యం చూస్తే తప్ప మనకు అర్థం కాదు. సో, ఆ విధంగా వేదిక్ లాంగ్వేజే డిఫరెంట్. కాబట్టి ఈ వేదిక్ లాంగ్వేజ్ ఎంత ప్రాచీనమైనటువంటి భాష అంటే తప్పకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితంది అని మనం అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఏదో క్రీస్తు పూర్వంది అంటే అసలు భారతం రాసే 5,000 సంవత్సరాలు కదండీ! భారతంలో ఉన్న సంస్కృతం మనకు హ్యాపీగా అర్థం కాకపోయినా బై అండ్ లార్జ్ కొంచెం అర్థమవుతుంది. మామూలు సంస్కృతమే అది. ఆయన చెప్పినటువంటి భావాలు చాలా గొప్పవి కాబట్టి దాని గురించి మనం ఆలోచించాలి. అది వేరే మాట గాని.
ఆ, భాష అనేటువంటిది మామూలు భాషనే. పోతే వేదంలో ఉన్నటువంటి భాష కూడా వేరే భాష. కాబట్టి ఇది డెఫినెట్లీ 10,000 కావచ్చు, 20,000 సంవత్సరాల క్రితం కావచ్చు అని నేను అనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనది ఒక విశ్వాసం పైన ఆధారపడింది కాదు, ఒక ఎంక్వైరీ పైన ఆధారపడింది. ఎంక్వైరీ అంటే నువ్వు ఆలోచించి తెలుసుకో. వేదం చెప్తుంది, ఇదిగో పరమాత్మ స్వరూపం ఇది అని చెప్తుంది. చెప్పిన తర్వాత నువ్వు ఇది నమ్మి తీరాలి, నమ్మకుంటే తంతానని అనదు. శాస్త్రం అనేటువంటిది 2 రకాలుగా మన వాళ్ళు నిర్వచించారండి. మనకు ధర్మశాస్త్రంలో సారీ వేదాన్ని కూడా మనం శాస్త్రం అంటాం కదా. శాస్త్రం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు 2 ధర్మాలు చెప్పారు వేదంలో. ద్వివిధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ అని శంకరాచార్యుల భాష్యంలో, భగవద్గీత భాష్యంలో మొట్టమొదటి చెప్తారు. ద్వివిధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ జగతః స్థితి కారణం అంటాడు ఆయన. ప్రవృత్తి లక్షణం అంటే మనం ప్రపంచంలో మనం ఏ విధంగా, ఒక వ్యక్తి ఏ విధంగా మెలగాలి అనేటువంటి దాని గురించి ప్రవృత్తి లక్షణం అంటే మనం చేయాల్సినటువంటి ధర్మాలు, మన డ్యూటీస్ ఇవన్నీ కూడా అందులో వస్తుంది. నివృత్తి లక్షణం అంటే ఏమిటి? పరమార్థం ఏదైతే ఉన్నదో, మోక్షం అనేటువంటి పరమార్థాన్ని పొందడం కోసం మనల్ని మనం ఏ విధంగా సంస్కరించుకోవాలి, మన మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలను ఎలాగ తొలగించుకోవాలి, శమదమాది సంపత్తి అవన్నీ కూడా ఎలా పెంచుకోవాలి, సాధన చతుష్టయ సంపత్తిని ఎలా పెంచుకోవాలి, ఇలాంటిదంతా కూడా ఆ నివృత్తి ధర్మంలో చెప్తుంది. పరమార్థం పరమాత్మ తత్వం అంటే ఏమిటి అవి చెప్తుంది అనమాట. సో శాస్త్రం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటి, మొట్టమొదటి ప్రవృత్తి ధర్మంలో ఉన్నవాడిని నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పని వాడిని శాసిస్తుంది అనమాట. శాస్తి ఇది శాస్త్రం అని అన్నారు అక్కడ. నివృత్తి ధర్మంలోకి వచ్చే వేళకి నువ్వు పరమాత్మను తెలుసుకొని తీరాలి అని చెప్పని అది శాసనం చేయదు. శంసతి ఇది శాస్త్రం అన్నారు. మొట్టమొదట మనిషిని ఒక నిర్దేశించేటప్పుడు, మంచి మార్గంలో పెట్టేటప్పుడు పోలీసు వాడికి మొట్టమొదటి డ్రిల్ నేర్పిస్తారు. ఆ డ్రిల్ నేర్పించి నువ్వు చెయ్యి ఇలాగే ఇంతవరకునే లేపాలి, కాలు ఈ విధంగా లైంగిచ్చేస్తే లేపాలి, ఇవన్నీ చెప్తారన్నమాట. అది డ్రిల్. అది మామూలుగా ధర్మము అనేటువంటి స్థాయిలో చెప్పేటువంటిది ఆ డ్రిల్. ఈ నెక్స్ట్ స్థాయిలో చెప్పేటువంటిది ఏమిటి? ఇది ఉత్తమమైనటువంటి మార్గం, ఇదిగో పరమాత్మ తత్వం ఇలా ఉంది, నువ్వు ఆలోచించి తెలుసుకో. ఇది నేరుగా నువ్వు నమ్మాల్సిన పని లేదు. ఉదాహరణకి మనకు తైత్తిరీయోపనిషత్తులో ఒక మంచి భృగువల్లిలో ఒక మంచి ఆఖ్యాయిక ఉంది. దానిలో ఏమిటి? భృగుర్వై వరుణం పితరముప ససార, మీకు తెలిసే ఉంటుంది తైత్తిరీయోపనిషత్తులో. వరుణుడు అనేతవాడు తండ్రి, ఆయన కూడా బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని దగ్గరికి టైం ఉందిలేండి. ఆ బ్రహ్మజ్ఞాని దగ్గరికి ఆయన కొడుకు వెళ్ళాడు. అహీహి భగ ఓ బ్రహ్మేది, అయ్యా నా తండ్రి నాకు బ్రహ్మ అనేటువంటిది ఏంటో చెప్పు అంటాడు. ఆ తండ్రి ఏమంటాడు? అరే నేను బ్రహ్మ అంటే ఇది ఫలానా అని నీకు చెప్పేది కాదు, నువ్వు ఆలోచించి తెలుసుకో అంటాడు. ఆలోచించడానికి నీకున్నటువంటి ఎక్విప్మెంట్ ఏమిటి అంటే, నీకున్నటువంటి ఎక్విప్మెంట్ అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమిషి ఇది తపసా బ్రహ్మ. తర్వాత ఏన భూతాన్ని జీవంతి చూడండి, ఆ వాక్యం ఉంది చూడండి, యత్ ప్రయంత్యపి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని చెప్పని ఒక వాక్యం ఉంది కదా. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సు అనే పదానికి ఆలోచించడం అని అర్థం. తప ఆలోచనే అని ఆ ధాతువు యొక్క అర్థం ఏంటంటే, తప అనేటువంటి ధాతువుకి తప ఆలోచనే అని. అంటే ఆలోచించి నువ్వు బ్రహ్మను తెలుసుకో. నేను ఏదో చెప్తున్నాను, నమ్మాల్సిన పని లేదా. నువ్వు ఆలోచించి బ్రహ్మను తెలుసుకో. నీకున్నటువంటి ఎక్విప్మెంట్, నీకున్నటువంటి ల్యాబొరేటరీ ఏమిటి? నీకున్నటువంటి ల్యాబొరేటరీ వచ్చి అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి. నీకు అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఒక మనస్సు, ఇవన్నీ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ యువర్ ల్యాబొరేటరీ. నీకున్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇది. దీని ద్వారా నువ్వు తెలుసుకో. దానికి ఒక పారామీటర్ చెప్పాడు, ఏ విధంగా ఆలోచించు. ఏన భూతాన్ని జీవంతి, దానికంటే ముందు ఇంకో వాక్యం ఉంది కదా. సరే, దేని నుంచి వస్తున్నాయి ఈ భూతములన్నీ? దేని నుంచి వస్తున్నాయి, దేనిలో ఉంటున్నాయి, దేనిలో లీనమవుతున్నాయి, అది బ్రహ్మ అని తెలుసుకో అని చెప్పని ఒక పారామీటర్ కూడా ఇచ్చాడు. దాని తర్వాత నిన్ను గురించి నువ్వు అన్వేషించుకో. ఎందుకంటే ఓ శాస్త్రజ్ఞుడు దేన్నైనా పరీక్షించేటప్పుడు, బాహ్య ప్రపంచాన్ని పరిశీలించేటప్పుడు మనకు ఎంతో ఎక్విప్మెంట్ ఉన్నది. ఆ ఎక్విప్మెంట్ సహాయంతో మనం బాహ్య ప్రపంచాన్ని పరిశీలిస్తాం, దిస్ ఈస్ ట్రూత్ అంటాం. కానీ పరిశీలించేవాడెవడు, నేనెవడు అనేటువంటి దాని గురించి ఎంక్వైరీ లేదు. కానీ వేదాంతంలో నేనెవడు అనేవాడి నుంచి ఎంక్వైరీ మొదలవుతుంది. ఇప్పుడు నేనేదో పరిశీలించే బ్రహ్మను గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవడు, హూ యామ్ ఐ అనేటువంటి ఎంక్వైరీ మొదలవుతుంది అనమాట. ఇది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఎగ్జామినింగ్ ది ఎగ్జామినర్
అనేటువంటిది మొట్టమొదటి ఆ, విశేషం అన్నమాట మనలో ఉన్నటువంటి ఒక, విశేషమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక అప్రోచ్ విధానం. సో వీడు తను తెలుసుకోవడానికి ఆ విధంగా ఆలోచిస్తాడు. ఎవరు? భృగువు. ఆలోచించి మొట్టమొదట నేను అన్నమయ కోశం కాదు, ఇదేంటి ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, అనంతమయ కోశం అనేటువంటిది కూడా అది కూడా ఒక కోశమే. కాబట్టి దానికి మించినటువంటి ఆ పరమాత్మ స్థితి అనేటువంటిది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది ఆ విధంగా నిర్వచించారనమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే మనం ఏదైతే దేవుడు అని అనుకుంటున్నామో, ఒక రిలీజన్ ప్రకారం ఏమిటి, మతం ఏం చెప్తుంది, ఆయన ఎక్కడో ఆకాశంలో ఒక ఆయన ఉంటాడు, ఆకాశంలో ఒక స్వర్ణ సింహాసనం పైన కూర్చొని ఉంటాడు, ఆయన మనల్ని అందరినీ మానిటర్ చేస్తుంటాడు అనేటువంటిది రిలీజన్ చెప్పేటువంటిది. మనది అలా కాకుండా ఇది పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఒక వ్యక్తి కాదయ్యా, అది ఒక తత్వం అని చెప్పింది. ఏమిటా తత్వం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంటే విశ్వాన్ని అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఏంటంటే విశ్వం అంతా, అంటే విశ్వం పెద్దది అని కాదు. మొత్తం శుద్ధ చైతన్యం, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లో చెప్పడం ఈజీ. అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్యం అంటే ఎగ్జిస్టెన్స్, త్రికాలాబాధ్యమైనటువంటి సత్యం అంటారు. అంటే 3 కాలాల్లోనూ ఉండేటువంటిది, 3 కాలాలకు అతీతమైనటువంటిది ఆ సత్యము. జ్ఞానం అంటే మనలాంటి జ్ఞానం కాదు. దాని గురించి పెద్ద చర్చ ఉంది అనుకోండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ లో ఈ ప్రపంచ రూపంలో ప్రకటమయ్యేటువంటి ఒకానొక ఆవిర్భావ శక్తి ఉన్నది. ఆ ఆవిర్భావ శక్తినే మనము మాయ అంటున్నాం. ఈ ప్రపంచ చైతన్యము ప్యూర్ కాన్షియస్నెస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటిది ఆవిర్భావ శక్తిని, ఆ శక్తిని ఏమన్నారు? మాయ అన్నారు. ఏమిటి దాని స్వరూపం ఏంటి అంటే చెప్పలేము. మన వాళ్ళు ఆనెస్ట్ గా చెప్తారు. దానిలో మీరేం చేయాలి, మీకు జంకుపడలేదు. అది అనిర్వచనీయము అన్నారు. మాయ అనేటువంటిది అది జగత్ అనేటువంటిది ఉన్నదా అంటే లేదు అని చెప్పలేము. ఎందుకంటే కనిపిస్తున్నది, దాంతో కొంచెం అర్థక్రియాకారిత్వం అంటారు. అర్థక్రియాకారిత్వం అంటే మనకి ఒక శరీరం ఉన్నది, నేను నడుస్తున్నాను, పోతున్నాను, బజారుకు పోతున్నాను, ఏదో కూరగాయలు కొంటున్నాను, దీని శరీరానికి అర్థక్రియాకారిత్వం ఉన్నది, అంటే పనిచేసేటువంటి ఆ శక్తి అనేటువంటిది ఒకటి ఉన్నది, మనం చూస్తున్నాము. పోనీ ఇది అబ్సల్యూట్ ట్రూత్, ఇది సత్యం, పారమార్థిక సత్యం లాంటిదా అంటే అది కూడా కాదు. సో దీనికి కొంత రియాలిటీ ఉంది, ఒక డిగ్రీ ఆఫ్ రియాలిటీ, దీనికి కూడా కొంత డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఉన్నది. బట్ పరమార్థ తత్వం మాత్రం కాదు. పరమార్థ తత్వం కానటువంటి దాన్ని మిథ్య అన్నారు అంతే. మిథ్య అంటే ఇదేదో కంప్లీట్ గా ఇదంతా డ్రీమ్ లాంటిది, ఇదంతా కూడా మాయల మరాఠీ యొక్క మాయ అని కాదు. దీనికి పరమార్థ తత్వం కానటువంటి దాన్ని వీళ్ళు మిథ్య అన్నారు. అది మళ్ళీ వేరే చర్చ అనుకోండి. సో ఈ విధంగా ఇది ఒక వేదం మన వేదంలో అనేటువంటిది ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు, విశ్వాసం అనేటువంటిది పైన ఆధారపడింది కాదు. ఇది నువ్వు ఆలోచించి తెలుసుకో, నువ్వే స్వయంగా తెలుసుకో అనేటువంటిది విషయం. తర్వాత ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే, మన వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ప్రపంచంలో మనము అగ్ని సూక్తం ఉండొచ్చు, ఇంకొక వాయు సూక్తం ఉండొచ్చు, మేధా సూక్తం ఉండొచ్చు, మరొక సూక్తం ఉండొచ్చు, ఎన్ని సూక్తాలు ఉన్నా కూడా వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా మనిషిని ఆ, ప్రభావితం చేసేటువంటి శక్తులు. కాబట్టి మనిషిని ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి శక్తులు, కాబట్టి వీటిని దైవీ శక్తులు ఉన్నారు. ఒక్కొక్క శక్తి నుంచి మనకు ఒక్కొక్క ఇంద్రియం వచ్చినది. ఎందుకంటే అగ్ని అనేటువంటి తత్వం నుంచి అదే మనకు దృష్టి అనేటువంటి తత్వము, తర్వాత వాయువు అంటే స్పర్శ అనేటువంటి తత్వము. సో మనం బయట ఏదైతే చూస్తున్నామో వాటి నుంచే మనకు ఇవన్నీ కూడా పంచభూతాల నుంచి వచ్చినటువంటివే కదా పంచ ఇంద్రియాలు. సో ఈ విధంగా ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయి, ఇంద్రియాలు ఏర్పడడానికి కారణం ఏంటి, ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచన చేసి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. దీనిలో ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సత్ అనేటువంటిది ఒకటే ఒకటి ఉన్నది. ఇది యూనివర్స్, విశ్వానికి అతీతమైనటువంటిది. మనం ఏదో మేము క్రిస్టియన్స్, జ్యూస్, లేకుంటే మరొకడు లేకుంటే మేము అరబ్స్ అనేటువంటిది మాకు ట్రైబల్ రిలీజన్ కాదు ఇది. విశ్వాన్ని అంతటినీ కూడా అందరికీ అప్లై అయ్యేటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. రిలీజన్ అనే మాట నేను అన్నాను మొట్టమొదటి నుంచేనే, ఋగ్వేద కాలం నుంచేనే ట్రూత్ ఈజ్ వన్, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అనే లెవెల్లో చెప్పారు. మనం రోజు పూజ చేసుకునేటువంటి పూజల్లో కూడా మనకి ఈ మంత్రాలే వస్తుంటాయి. ఏమిటి? స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఇవన్నీ కూడా ఆ విధంగా వస్తుంటాయి. అంటే మనలో ప్రతి ప్రాణి అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్ష. ఇదే నువ్వు బ్రహ్మ, నువ్వు విష్ణువు, నువ్వు శివుడు, అక్షర బ్రహ్మ అంటే అది ఇంపెరిషబుల్ బ్రహ్మ అని మనం ఇంగ్లీష్ లో అంటాం కదా. అంటే శాశ్వతమైనటువంటి ఆ సత్యము అనేటువంటిది అలాంటిది అనుకో, నువ్వేమైనా అనుకో, అది దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ అని.
సో ఆ విధంగా ఉన్నటువంటి ట్రూత్ ఒకటే అని చెప్పనేటువంటిది మన పురుష సూక్తంలో కూడా పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం అని చెప్పుకుంటాం కదా. ఆ పురుష సూక్తం అనేటువంటిది కూడా దాన్ని మనం యాక్చువల్లీ చాలా పురుష సూక్తం వల్ల ఈ పురుష సూక్తం అనేటువంటిది ఇంగ్లీష్ వాడికి ఒక లడ్డులాగా దొరికిందని నేను అనుకుంటుంటా. ఎందుకంటే భారతదేశాన్ని లేక హిందూ మతాన్ని హిందూ సమాజాన్ని విడదీయడానికి కావలసినటువంటి అమ్యునిషన్ అంతా అక్కడ దొరికింది వాడికి. వేదంలో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి 10,000కు పైగా ఉన్నటువంటి మంత్రాల్లో ఒకే ఒక మంత్రం వాడికి దొరికింది. ఏంటి? బ్రాహ్మణో స్యముఖమాసి బహురాజన్యకృత అనేటువంటి అది దొరికింది వాడికి. సో దానిలో కూడా మనం చూస్తే ఓవరాల్ గా చూస్తే దాన్ని పురుష సూక్తం అనేటువంటిది ఏంటంటే అది ఒక ఉపాసన. ఏంటి ఉపాసన అక్కడ? ఆ పురుష సూక్తం కూడా ఇక్కడుంది. మనకి మీకు అందరికీ తెలుసు కాబట్టి, వేద పండితులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సాయణాచార్యుల భాష్యం తీసుకుంటే సహస్ర శీర్ష పురుష, సహస్ర శీర్షములు ఉన్నటువంటి పురుషుడు, 1000 తలలు ఉన్నటువంటి పురుషుడు ఎవరు ఉంటారు కదండి. సాయణాచార్యులు ఏం రాస్తాడు? సర్వప్రాణి సమష్టి రూపో బ్రహ్మాండ దేహో విరాడాఖ్య యః పురుష సోయం సహస్ర శీర్ష. సర్వప్రాణి సమష్టి రూప. ఇప్పుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఒకే ఒక ప్రాణిగా మనం భావించుకుంటే, ఇప్పుడు మనం ప్రాణి అంటే నన్ను నేను ఒక ప్రాణిగా భావించుకుంటా. అలా కాకుండా ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఒక యూనివర్స్, ఈ విశ్వం మనం చూస్తున్న దాన్ని అంతటిని కూడా, జగత్తునంతటిని కూడా ఒక ప్రాణిగా మనం భావించుకుంటే, అన్ని ప్రాణుల అంతఃకరణలు కూడా విరాట్ పురుషుని అంతఃకరణలే. ఇప్పుడు మనకు అంతఃకరణ ఓ థింకింగ్ ఎక్విప్మెంట్ ఉన్నది కదా. ఓ చీమకు కూడా ఎక్విప్మెంట్ ఉన్నది. అదే ఇంకేదో ఒక దోమకు ఎక్విప్మెంట్ ఉన్నది. సో వీటన్నిటిలో ఉన్నటువంటి చీమ, దోమ, పాము, తేలు వీటన్నిటిలో ఉన్నటువంటి అంతఃకరణలు అన్ని కూడా, ఇవన్నీ కూడా విరాట్ పురుషుని తలలే అంటాడు. మన విరాట్ పురుషుడు అంటే ఎవడు? ఆయనకు చీమ తల కూడా ఉంది, దోమ తల కూడా ఉన్నది. అంటే భావన ఇది. ఇది కేవలం భావనాత్మకమైనది, కల్పన. కల్పన అనే మాట 3-4 సార్లు వస్తుంది. ఏవం ఏవం అకల్పయన్ అని చెప్పని ఈ విధంగా కల్పన చేశారు అనేటువంటి భావన మాట. సర్వప్రాణి సమష్టి రూప బ్రహ్మాండ దేహ. ఈ బ్రహ్మాండం అనేటువంటిది దేహం. దీన్ని విరాట్. విరాట్ అనే పదానికి అర్థం ఏంటి? వివిధం రాజతే ఇది విరాట్. అంటే వివిధ రూపాల్లో ప్రకాశించేటువంటిది ఈ విరాట్ అనేటువంటిది. తర్వాత సహస్ర శబ్దస్య ఉపలక్షణత్వాత్ అనంతై శిరోభి యుక్త ఇత్యర్థ. అనంతమైనటువంటి శిరములు అని. యాని సర్వప్రాణినాం శిరాంసి తాని సర్వాణి తద్దేహాంతపాతి తత్వాత్ తదీయాన్యేవ ఇది సహస్ర శీర్షత్వం. ప్రాణులకు ఉన్నటువంటి అన్ని అంతఃకరణాలు, అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు అవన్నీ కూడా దానికి సంబంధించినవే. తర్వాత ఇంకోటి ఏంటి? ఈ పురుష అనేటువంటి తత్వమే. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతము భవిష్యత్తు భూతం భవత్ భవిష్యత్తు వీటన్నిటిలో ఉన్నదంతా కూడా తత్వము ఇదే తత్వమే ఉన్నది. ఆ విధంగా ఇవన్నీ మనం తీసుకుని చూస్తూ వెళితే దీనిలో ఇది కేవలం ఒక విభూతి మాత్రమే. విభూతి అంటే ఒక చిన్న ఒకానొక ప్రకాశం మాత్రమే. ఇలాంటి సృష్టిలో అనంతమైనటువంటి సృష్టిలు నడుస్తుంటాయి. ఇంత వాస్ట్ థింకింగ్, ఒక చిన్న లిమిటెడ్ థింకింగ్ కాదు, ఇంత వాస్ట్ థింకింగ్ బియాండ్ టైమ్, ఇట్ గోస్ బియాండ్ టైమ్ అని. తర్వాత త్రిపాదూర్ధోదై పురుష అంటే ఏంటి? దీనిలో విరాట్ ఒక లేశం మాత్రమే ఈ జగత్ అనేటువంటిది, ఆ పరమాత్మ యొక్క ఒక లేశం మాత్రమే. సో ఈ విధంగా వీళ్ళు భావించుకున్నారన్నమాట. ఈ విధంగా భావన చేస్తూ ఉన్నప్పుడు దీనికి తల ఏమిటి అని అనుకోవాలి అని చెప్పని ఆ విధంగా భావన చేస్తే ఏమిటి? యత్ పురుషం యదధు కతిధావ్య కల్పయం. ఏ విధంగా కల్పించుకున్నారు, ఏ విధంగా దాన్ని కల్పించారు అని. కతిధావ్య కల్పయం, ఏ విధంగా కల్పించారు. ఇక్కడ చూడండి, దేవాః యదాః పురుషం విరాట్ రూపం యదధుః సంకల్పేన ఉత్పాదితవంతః. సంకల్పము చేత ఆ విధంగా తయారు చేశారో, భావించుకున్నారో అని. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఇక్కడ సంస్కృత పండితులు కూడా ఉన్నారు. ఆసీత్ అంటే ఏమిటి? అయ్యింది అని. బ్రాహ్మణుడు అనేటువంటిది దాని యొక్క ముఖమైంది. విశ్వానికంతటి కూడా ఒక స్పోక్స్ పర్సన్ అంటాం ఇంగ్లీష్ లో కదండి. ఆ స్పోక్స్ పర్సన్ ఎవడు అంటే ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు. బాహురాజన్య కృత. బాహువులు, రాజన్యుడు బాహువులుగా చేయబడ్డాడు. కృత ఊరూద దస్యేద్వైశ్య. వైశ్య ఊరువుగా చేయబడ్డాడు. ఆ కృత అనేటువంటి ధాతువే క్రియాపదమే ఇక్కడ కూడా అన్వయిస్తుంది. 4వ వాక్యంలో మాత్రం క్రియ మారింది. పద్భ్యాగం శూద్రో అజాయత. పదముల వలన శూద్రుడయ్యాడు అని. దీన్ని 2 విధాలుగా చెప్పొచ్చు. పదముల వల్ల శూద్రుడయ్యాడు అని చెప్పొచ్చు, శూద్రుడుగా అనబడ్డాడు అని. లేకుంటే పదముల నుండి శూద్రుడు పుట్టాడు అని అనొచ్చు. సో ఇది పంచమీ విభక్తిలో ఉంది పద్భ్యాం అనేటువంటిది. ఈ మొట్టమొదటి మిగతావన్నీ కూడా దీనిలోనే ఉన్నది, ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా.
సో దీన్ని కొంతమంది సాయణాచార్యులేమో ప్రాచీనులు కాబట్టి ఆయన మామూలుగా ఎలా చేశారంటే బ్రహ్మ యొక్క పరమాత్మ ముఖము నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, ఆయన అది ఆ విధంగానే రాశాడు. అస్య ప్రజాపతే బ్రాహ్మణ బ్రాహ్మణత్వ జాతి విశిష్ట పురుష ముఖం ఆసీత్ అనే దానికి ముఖాద్ ఉత్పన్న అంటాడు. దీన్ని మనం తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టినాడు లేక శూద్రుడు దీని నుంచి కాలి నుంచి పుట్టాడు అని అనడం వల్ల సమాజంలో విడగొట్టడానికి వాడి బ్రిటిష్ వాడికి గొప్ప అమ్యునిషన్ దొరికింది. కానీ ఇది ఒక భావన. ఇది దీనిలో మొదటి 3 పాదాల్లో ఉన్నటువంటి ఇది వేరు, ఇది క్రియాపదం, ఇది వేరు. ఇక్కడ 4వ పాదంలో పంచమి విభక్తి. మొదటి 3 పాదాల్లో విభక్తి వేరు, 4వ పాదంలో విభక్తి వేరు. సో మిగతా దాన్నంతా చూస్తే ఈ విధంగా ఏవం కథితావ్య కల్పయం ఏవం కల్పన ఉపాసనార్థం అనే మాట కూడా రాశాడు ఇక్కడ చిట్ట చివరిలో. యజ్ఞేన యజ్ఞవైజంత దేవా అనే దానికి కింద ఏం రాస్తాడు ఆయనంటే అథ ఉపాసన తత్ఫలానువాదక భాగార్థ సంగృహ్యతే. ఇది నేను ఏదో రుక్సూక్త సంగ్రహ అనే బుక్ నుంచి చదువుతున్నా. ఇక్కడ అథ ఉపాసన ఫలానువాదక భాగార్థ సంగృహ్యతే యత్ర యస్మిన్ విరాట్ ప్రాప్తి రూపే నాకే పూర్వే సాధ్యాః పురాతనాః విరాడుత్పత్తి సాధకాః దేవాః తిష్టంతి అని. ఈ విధంగా ఇది కల్పన కోసం, ఇది ఉపాసన ఫలానువాదక భాగార్థ అన్నాడు. ఇది ఉపాసన కోసం. ఉపాసన అంటే ఏంటి? ఇది విరాట్ ఉపాసన అని మనం అంటాం చూడండి. మనకు ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉపాసన కాండ అని కూడా అంటాం కదా. ఉపాసన అంటే ఏమిటి? ఒక విధంగా భావన చేసుకోవడం. దేవుణ్ణి ఉపాసన కావచ్చు, విరాట్ ఉపాసన కావచ్చు. దేవుడిని ఉపాసన అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను ఏదో నరసింహస్వామి అనుకోండి. నరసింహస్వామి అంటే దేవతా తత్వం ఈ విధంగా ఉన్నది. దానిలో 2 రకాలైన ఉపాసనలు ఉన్నాయి. ప్రతీకోపాసన అని ఒకటి, అహంగ్రహ ఉపాసన అని ఒకటి. ఏదో విధంగా ఉపాసన చేసుకోవచ్చు అనుకోండి. ఆ ఉపాసన అనేది ఇక్కడ అలా కాకుండా ఒక వ్యక్తిని కాకుండా లేక ఒక తత్వాన్ని కాకుండా విరాట్ ప్రపంచాన్ని, విశ్వాన్ని మొత్తాన్ని మనం ఉపాసన చేసుకోవడం. ఈ స్పిరిట్ తో మనం ఉపాసన కోసం ఎందుకు దాని ప్రయోజనం ఏంటి? ఇంత గొప్ప యూనివర్స్ అనేటువంటి దానిలో ప్రతి ప్రాణి కూడా నేను ఏ విధంగా అయితే ఆ విరాట్ పురుషునిలో భాగమో, విరాట్ పురుషునిలో నేను కూడా ఒక అంతర్భాగము. ప్రతి చీమ దోమలో కూడా సేమ్ తత్వం ఉన్నది. ప్రతి చీమ దోమలో కూడా పరమాత్మ తత్వం ఉన్నది అని భావించుకోవడం కోసం, అందరినీ కొంచెం ప్రేమగా చూడటం కోసము, అన్ని ప్రాణుల్ని ప్రేమగా చూడటం కోసము, సో ఒక అవ్యాజమైనటువంటి అన్నిటిపైన ఒక ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండడం కోసము. సో ఇవి దాని యొక్క ఫలితం, దాని యొక్క ఉద్దేశం అన్నమాట. సో అది మనం మర్చిపోయాం. అదొకటి. ఈ పురుష సూక్తం అనేటువంటిది ఒక మిస్అండర్స్టూడ్ సూక్తం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం వేదం చదివిన తర్వాత కొంచెం చాలా మంది అర్థం కూడా తెలుసుకోవాలండి. చాలా మంది వేద పండితులు మీరు దయచేసి ఏమనుకోకండి, కొంతమంది వేద పండితులు తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోరు. కానీ అది మన ఇప్పుడు ఈనాటి సిచ్యువేషన్ కాదు. సాయనాచార్యుల కాలం నాటి సిచ్యువేషన్ కూడా అదే. ఆయనే అన్నాడు, స్థాణురయం భారహర కిలాభూత్ అధీత్య వేదం విజానాతియోర్థం అని అన్నాడు. స్థాణురయం భారహర ఆయన ఇంత వేదాన్ని బరువు మోసుకొని పోతున్నాడండి. స్థాణు అతను మొద్దు లాంటి వాడు, భారహర భారం మోసుకొని పోతున్నాడు, అధీత్య వేదం విజానాతియోర్థం వేదాన్ని చదువుకున్నాడు కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేదు అనేటువంటి మాటను ఆయన అంత గట్టిగా మాట అన్నాడు అనమాట. సో ఇది మనకు ఈ విషయం కొంచెం అర్థం కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మన పిల్లలకు కానీ లేక ఆధునికులకు కానీ కొన్ని వేద మంత్రాలు చెప్పినా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. ఉదాహరణకి పురుష సూక్తం ఒకటి, అలాగే ఉత్తర నారాయణం ఒకటి ఉన్నది. రుద్రంలో ఉన్నటువంటిది ఏంటండి? రుద్రంలో ఉన్నటువంటిది ఏమిటి? రుద్రంలో కూడా ప్రతి ఒక్కటి కూడా నమో మహద్భ్య శుల్లకేభ్య శివనము, అలాగే అది నాకు నోటికి రాదనుకుంటే 4వ అనువాకం, దాని నిండా కూడా కులాలేభ్య కర్మారేభ్య నమో తక్షభ్య. కులాలుడు, కర్మారుడు, మన ప్రపంచంలో మనకు చూసేటువంటి వారు అందరూ కూడా రుద్ర రూపాలే, అందరూ కూడా మనకు భగవంతుని రూపాలే అని చెప్పని ప్రపంచంలో మనం చూసేటువంటి ప్రతిదాన్ని కూడా ఒక రుద్ర రూపంలో భావించుకొని అది ఉపాసన అన్నమాట. అది కూడా ఒక రకమైనటువంటి విశ్వరూప ఉపాసనే. సో ఆ విధంగా మనం దాన్ని చూడాలని నా ఇదండి. తర్వాత వేదంలో ఇప్పుడు వేదం గురించి చెప్పడం కాకుండా ఏదో చెప్పాను నేను. తర్వాత వేదంలో ఇంకోటి ఏంటంటే, వేదంలో 4 భాగాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. 4 భాగాలుగా చూస్తారు. ఏమిటి? ఒకటి సంహిత భాగమని, ఆరణ్యకమని, తర్వాత ఆరణ్యకంగా సంహిత, బ్రాహ్మణము, బ్రాహ్మణం తర్వాత ఆరణ్యకమని, దాని తర్వాత ఉపనిషత్తు అని 4 భాగాలుగా చూస్తారు కదా. ఈ మొట్టమొదటి రెంటిని కూడా సంహిత భాగాన్ని, బ్రాహ్మణ భాగాన్ని
ఈ రెంటిని కలిపి బ్రాడ్గా కర్మకాండ అని అంటారు. 4 భాగాలుగా చేయొచ్చు, 2 భాగాలుగా కూడా చూశారు. కర్మకాండ అనే దానిలో సంహిత, బ్రాహ్మణం అనేటువంటి రెంటిని కూడా కర్మకాండ అన్నారు. జ్ఞానకాండ అంటే ఆరణ్యకాన్ని, ఉపనిషత్తులను రెంటికి కలిపి జ్ఞానకాండ అన్నారు. ఆరణ్యకాన్ని ఒక్కొక్కసారి ఉపాసనాకాండ అని కూడా అంటారు. అది పెద్ద గొప్ప విభాగంలో గొప్ప మనం పట్టుదల ఉండనక్కర్లే. 3 భాగాలు, 2 భాగాలు, 4 భాగాలు అని పట్టుదల ఉండక్కర్లే. మొత్తానికి 4 పార్ట్స్ మాత్రం ఉన్నాయి. సో ఈ సంహిత అనే భాగంలో ఉన్నటువంటి మంత్రాలని ఏ విధంగా యజ్ఞంలో వాడాలి అనేటువంటిది చెప్పేటువంటిది ఈ బ్రాహ్మణ భాగం అనేటువంటిది. తర్వాత ఆరణ్యకం అనేటువంటిది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అరణ్యాలలోనే అరణ్యకం అనేటువంటి దానికి ఏం చెప్పారంటే, అరణ్యే ఏవ పాఠ్యత్వాత్ ఆరణ్యకమితీరియతే అన్నారు. అరణ్యే ఏవ పాఠ్యత్వాత్, అరణ్యములలో చెప్పేటువంటి విషయము. ఏమిటి, ఎందుకురా అంటే, ఎందుకు అరణ్యము అంటే, ఇప్పుడు మామూలుగా ఈ అరణ్యకాలు ఇవన్నీ కూడా మామూలుగా గృహస్థ ధర్మాలన్నీ కూడా ఒక వ్యక్తి నిర్వహించిన తర్వాత, పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా వానప్రస్థాశ్రమంలోకి వెళ్తాడు చూడండి. ఆ వానప్రస్థాశ్రమంలో అప్పుడు ఆయన కేవలం నిష్కామ కర్మ చేయడము, తర్వాత కేవలం ఆ నిత్య కర్మలు, నైమితిక కర్మలు మాత్రం చేయడము. సో ఈ విధంగా కర్మ యోగంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఉపాసనలోకి వెళ్తాడు. ఇంతకాలం ఏ మంత్రాలను అయితే అతను ఫలము కోసం చెప్పుకుంటున్నాడో, ఇప్పుడు ఆ ఫలము కోసం కాకుండా అది మామూలుగా తన ఓ యజ్ఞం లాగా. యజ్ఞం అంటే ఏంటంటే ఒక ఆ, ఆ, వ్యక్తిని సమష్టికి, వ్యష్టిని సమష్టికి అర్పించడం అనేటువంటిదే యజ్ఞం. మన భగవద్గీత 4వ అధ్యాయం తీసుకుంటే ఒక వ్యష్టి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సమష్టికి అర్పించడం అనేటువంటిది యజ్ఞం. దాని కర్మయోగం గురించి చెప్పాలంటే అది మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. సో కర్మయోగం అంటే అదండి, ఒక యూనివర్సల్ లా ఈ విధంగా ఉన్నది. ఆ యూనివర్సల్ లా ప్రకారం నేను నాకంటూ ఏమి కాకుండా నేను ఈ విశ్వం కోసం నేను పనిచేస్తాను అనేటువంటిది. సో ఆ విధంగా అది ఉపాసన అనేటువంటిది మొదలవుతుంది. సో ఆరణ్యకంలో ఉపాసన కూడా వస్తుంది. అందుకనే మనకు ఆరణ్యకంలోనే తైత్తిరీయ ఉపనిషత్తు కూడా వస్తుంది. ఆరణ్యకంలోనే కొన్ని చోట్ల ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. సో అక్కడ ఏమిటి, ఈ శమధమాది సంపత్తుని సంపాదించుకొని మనస్సును చిత్తశుద్ధి సంపాదించుకోవడం అనేటువంటిదే అక్కడ విషయం. సో ఈ వేదంలో చెప్పినటువంటి కర్మకాండకు జ్ఞానకాండకు సంబంధం లేదా అంటే, రెంటికి సంబంధం ఉంది. దే ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే ఈ శాస్త్రీయమైనటువంటి కర్మలు చేయడం వల్లనే వాడికి చిత్తశుద్ధి వస్తుంది. ఆ శాస్త్రీయమైన కర్మలు చేసి చిత్తశుద్ధిని పొందిన తర్వాత అతను మెల్లిమెల్లిగా అప్పుడు ఆత్మ సంయమము, భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమ యోగం కావచ్చు, తర్వాత ధ్యాన యోగం కావచ్చు. ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి, మనస్సును నిర్మలంగా చేసుకోవడం. కామక్రోధాలు, మనకున్నటువంటి రాగద్వేషాలు అవి ఇవి అన్నిటిని కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం. ఒట్టి కర్మయోగం వల్లనే అవన్నీ తగ్గవు. కర్మయోగం వల్ల ఒక ఇండిసిప్లిన్డ్ మ్యాన్ డిసిప్లిన్డ్ పర్సన్ గా తయారవుతాడు. కర్మయోగం వల్ల కొంతవరకు కర్మ ఫలాన్ని వదిలేసి కొంతవరకు ఆ త్యాగ బుద్ధి అనేటువంటిది ఒకటి వస్తుంది. కొంతవరకు చిత్తశుద్ధి వస్తుంది. బట్ దాంతోనే మొత్తం అంతా రాగద్వేషాలు అన్ని పోవు. అప్పుడు శమధమాది అభ్యాసం చేయాలి. అది ఆత్మ సంయమం అన్నారు. దాని తర్వాత ధ్యానం అన్నారు. ధ్యానం అనేది దేనికి, ఒక ఫోకస్, ఒక విషయం పైన ధ్యానించడానికి ఒక మనస్సును తయారు చేసుకోవడం. నిశ్చలత్వము, నిర్మలత్వము అన్నారు. నిర్మలత్వము కర్మ వల్ల వస్తుంది, నిశ్చలత్వము ధ్యానం వల్ల వస్తుంది. ఈ రెండు కూడా మనకు అవసరమే, ఏది జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే. ఆ తర్వాతనే మనకు భక్తి, తర్వాత ఇవన్నీ కూడా, భక్తి అనేటువంటిది కూడా మనసును కేంద్రీకృతం చేయడానికి ఒక గొప్ప సాధనమని. ఈ విధంగా కర్మ జ్ఞానం అనేటువంటిది 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాదు. కర్మ జ్ఞానం అనేటువంటిది 2 ఇంటగ్రేటెడ్. ఇది 5వ క్లాసు, 10వ క్లాసు, 10వ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ అన్నట్టుగా ఇవన్నీ కూడా ఒక లెవెల్లో సోపాన మార్గంలో వెళ్ళేటువంటివే. కానీ ఇవి కర్మకాండ అనేటువంటి పనికిరాదు అనేటువంటిది అది చాలా తప్పు అవగాహన అన్నమాట. సో అది మనం ఎంతవరకు కర్మ చేస్తున్నాము, ఎంత శాస్త్రీయమైన కర్మ చేస్తున్నామా లేదా అది వేరే మాట. సో బట్ తన స్ట్రక్చర్ ఆ విధంగా ఉన్నది. తర్వాత అందుకనే వేదాధ్యయనానికి ఎవడు అధికారి అంటే, ఈ విషయం కూడా ఒకటి మనం ముఖ్యంగా, మనం ఈ గ్రూప్ అంతా ముఖ్యంగా బ్రాహ్మణ ఓరియంటెడ్ ఉన్నట్టుంది కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, ద్విజులు అనే దాన్ని మనం నిజంగా చూస్తే, ద్విజులు అంటే ఎవరండి, వీళ్ళ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురు కూడా ద్విజులే కదా. ఈ ద్విజులు వైశ్య అనేటువంటి కేటగిరీకి, బ్రాహ్మణ అనేటువంటి కేటగిరీలో ఒక రకమైనటువంటి ఒక యూనిఫామిటీ ఉంది, మనకు తెలుసు. ఇక్కడ కూడా మనం పాటించడం లేదు. ఇప్పుడు కూడా మేము వైదికులు, మీరు నియోగులని, మీరు మాది అని ఈదని ఇప్పుడు కూడా మన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. పెద్ద అహం కూడా ఉంటుంది. తర్వాత అది కాకుండా బ్రాహ్మణులు బ్రాహ్మణులు అనేటువంటిది ఒక హోమోజినస్ గ్రూప్ ఒకటి ఉన్నది. క్షత్రియులు అనే దానిలో కూడా బై అండ్ లార్జ్ కొంతమంది క్షత్రియులు అనే ఒక హోమోజినస్ గ్రూప్ ఉంది.
వైశ్య అనే దానిలోనే ఆ హోమోజీనియస్ గ్రూప్ కనపడతాయి. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి వైశ్య అనే పదాన్ని ఏ విధంగా నిర్వచించారు? కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు. కృషి గౌరక్ష్య వాణిజ్యం అంటే సేద్యం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ కాలంలో సేద్యం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వైశ్యులే. గోరక్ష అందుకనే శ్రీకృష్ణుడు కూడా గోరక్ష చేసేటువంటి శ్రీకృష్ణుడు కూడా ఆయన కూడా వైశ్యుడే. వాణిజ్యం చేసేటువంటి వాళ్ళు వర్తకులు అందరూ కూడా వైశ్యులే. సో సమాజంలో అనేకమైనటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఈ కాలంలో మనం అనేకమైనటువంటి వృత్తులు చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా వైశ్య అనేటువంటి కేటగిరీలోకి వచ్చారు. మరి శూద్రుడు అంటే వాడు ఏదీ లేకుండా ఊరికే పరిచారకుడు. వాడికి ఏ వృత్తి ఏది లేకుండా పరిచారక వృత్తి చేసేవాడు, ఏదో హోటల్లో చాయ్ అందించేవాడు, టీ అందించేవాడు, లేకుంటే ఇంకేదో సమదర్ చేసేటువంటి వాడు శూద్రుడు అన్నారు. సో అప్పుడు ఆ కాలంలో శూద్రుడు అంటే వాళ్ళ డ్యూటీస్ వేరే ఉంటాయి అనుకోండి, రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు. మన ఈ 3 వర్గాలకు కావాల్సినటువంటి పనులు కూడా చేసేటువంటి వాళ్ళు. బ్రాహ్మణుడికి వాడు హెల్ప్ చేసేవాడే, బ్రాహ్మణుడికి హెల్ప్ చేసేటువంటి వాడే, క్షత్రియుడికి హెల్ప్ చేసేటువంటి వాడే, అందరికీ హెల్ప్ చేసేటువంటి వాడే. సో ఈ 3 వర్ణాలకి కూడా వేదాధికారం ఉండేదండి. 3 వర్ణాలకు కూడా వేదాధికారం ఉండేది. మనకు ఉపనిషత్తులు చూస్తే బ్రాహ్మణులు, ఋషులు క్షత్రియుడి నుంచి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉపకోసల విద్య అని ఒకటి ఉన్నది. బ్రాహ్మణుడికి ఆయన ఏదో నేను చాలా బాగా చదువుకున్నానని విర్రవీగి రాజు దగ్గరికి పోతాడు. ఏమయ్యా నువ్వు చదువుకున్నావా అని అడుగుతాడు ఆయన. అడిగితే నాకు తెలియదంటే తండ్రి దగ్గరికి వస్తాడు. సో ఇలాంటివి మనకు 2-3 కేసులు ఉన్నాయి. 2-3 సందర్భాల్లో మనకు ఉపనిషత్తుల్లో చూస్తాం. ఏది బ్రాహ్మణులు క్షత్రియుల నుంచి అధ్యాత్మ విద్య నేర్చుకోవడం అనేటువంటిది. అలాగే గురువు ఎక్కడ లేని చోట వైశ్యుడి నుంచి కూడా నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ 3 వర్ణాల వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా మనకు వైశ్యుల్లో కూడా చాలా మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ విధంగా మనం కేవలం బ్రాహ్మణుల దీని గురించే కాకుండా మిగతా వర్ణాలను కూడా కొంచెం ఇంటగ్రేట్ చేసుకొని బ్రాహ్మణత్వం అనేటువంటి దాన్ని పెంచాలి, కానీ బ్రాహ్మణులు అని కాకుండా బ్రాహ్మణత్వం అనే దాన్ని సనాతన ధర్మాన్ని పెంచాలంటే మిగతా వాళ్ళని చాలా మందిని యునైట్ చేసుకోవాలని చెప్పని నా యొక్క విన్నపం అండి. తర్వాత ఇంకోటి ఏంటి, ఉపనిషత్తులు అనేవి వచ్చే వాళ్ళకి టైం అయిపోయింది, లేక ఇప్పుడు ఆపేమంటే ఆపేస్తా. ఆపేయమంటారా అంటే? లేదు గురువు గారు, మీరు చెప్పచ్చు. మళ్ళీ ఇంకొక సెషన్ కూడా ఉంది కదా మనకి, కంటిన్యూ అవుతాయి. చెప్పండి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఒక పావు గంట తీసుకుందాం, పర్వాలేదు. 2 నిమిషాలు 5 నిమిషాలు ఉపనిషత్తు అనే దాని గురించి చెప్పేసి ఆపుతా. అప్పుడు మన క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా దీనిలో చాలా విషయాలు పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఉదాహరణకి మనకు ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే ఈ కర్మలు అనేటువంటిది డివిజన్. ఏది నిత్య కర్మ, నైమితిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ అనేటువంటిది కర్మ విభాగం ఒకటి. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి. కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు గాని మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేటువంటిది ఒకటి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల గురించి ఇంకో మాట చెప్పాల్సింది. ఉపనిషత్తు అంటే ఏంటంటే ఇప్పుడు మన కర్మకాండ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఏమిటి, వేదంలో మొట్టమొదటిగా కొన్ని ఋగ్వేదము, యజుర్వేదం కావచ్చు, వీటిలో కొన్ని సూక్తాలు ఉన్నాయనుకోండి. వాటిని ఏ యజ్ఞంలో ఏ విధంగా ప్రయోగించాలి అనేటువంటిది బ్రాహ్మణ భాగంలో చెప్పారు. ఆరణ్యకంలోకి వచ్చే వీళ్ళకి ఆరణ్యకంలో కొద్దిగా మెచ్యూర్ లెవెల్లో దాన్ని కామ్యకర్మ స్థాయి నుంచి అది కొంతవరకు నిష్కామ మార్గంలోకి వెళ్ళి అలాగే ఉపాసన మార్గంలోకి వెళ్ళడం అనేటువంటిది ఆరణ్యకంలో చెప్పారు. ఆరణ్యకంలోనే కొన్నిట్లో ఉపనిషత్తులు అనేటివి కూడా వచ్చాయి. ఉపనిషత్తులు అనే దాన్ని మనం వేదాంతము అంటాం. వేదాంతం అంటే వేద ప్లస్ అంత, వేదంలో ఉన్నటువంటి చివరి భాగం. అంటే వేదం యొక్క చివరి మాట అని కూడా కొంతమంది అన్నారు. అంటే ది లాస్ట్ వర్డ్, వేదంలో చెప్పేటువంటి ది లాస్ట్ వర్డ్ ఇది. అంటే ఇన్నాళ్ళు నువ్వు లెవెల్లో ఉంటివా, నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో ఉంటివి, ఇప్పుడు నువ్వు పిహెచ్డి లెవెల్కి రావాలంటే దిస్ ఈజ్ ద ట్రూత్ అని చెప్పేటువంటిది అది వేదాంతం. అందుకని ఉపనిషత్ అని 3 భాగాలుగా చూపిస్తారు అన్నమాట శంకరాచార్యుల వారి భాషలో. ఉపనిషద్ అని. షదుల్ అనేటువంటి ధాతువు అట. షదుల్ అనేటువంటి ధాతువుకి 3 అర్థాలు చెప్పారు. విశరణ గత్యవసాదనేషు అని. విశరణ, గతి, అవసాదం. విశరణం అంటే పూర్తిగా నాశనం చేయడం. గతి అంటే టు రీచ్ ఎ పాయింట్, పొందింపజేయడము, పొందింపజేయడం. అవసాదనం అంటే దాన్ని పూర్తిగా దూరం చేయడం. విశరణం అంటే ఏమిటి, దేన్ని నాశనం చేస్తున్నది అంటే అవిద్యను నాశనం చేస్తున్నది విశరణం. అవిద్యను నాశనం చేస్తున్నది. గతి అంటే ఏమిటి, బ్రహ్మను పొందింపజేస్తున్నది. అంటే ఏమిటి, కొత్తగా నువ్వు పొందడం లేదు, నువ్వు ఆల్రెడీ యు ఆర్ బ్రహ్మ. ఆల్రెడీ బ్రహ్మగా ఉండి కూడా బ్రహ్మైవసం బ్రహ్మాప్నోతి ఏవం వేదాన్ని మనం చెప్పుకుంటాం కదా, అది ఆ విధంగా బ్రహ్మైవసన్, వీడు ఆల్రెడీ బ్రహ్మనే. బ్రహ్మగానే ఉంటూ బ్రహ్మను తెలుసుకుంటాడు, బ్రహ్మను పొందుతాడు.
ఏవం వేద ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు అని మనకు రోజు సంధ్యావందనంలో చెప్పుకుంటుంటాం. సో అది సంధ్యావందనం కూడా ఉపాసనే. సంధ్యోపాసనం అంటే ఏంటంటే ఆ పరమాత్మ స్వరూపమే నా స్వరూపము అని చెప్పని ఉపాసన చేసి అది ఉపాసన అనుకుంటారు. 2 లెవెల్స్ లో చేయొచ్చు. సూర్యుడు అనేటువంటి ఒకటి చెప్తారు. అలా కాకుండా పరమాత్మ స్వరూపమే నా స్వరూపం అని ధియో యోన ప్రచోదయాత్ అని ఆ ఉపాసన అది వేరే. సో ఎనివే ఇక్కడ విశరణ గతి అవసాదనం దేన్ని? ఈ ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్నారు. దుఃఖ నివృత్తి మనకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం వల్ల దుఃఖ నివృత్తి అన్నారు. మనకు దుఃఖము అనేటువంటి దేని వల్ల వస్తుంది? కేవలం అటాచ్మెంట్ వల్ల వస్తుంది. రాగద్వేషాల వల్ల దుఃఖం అనేటువంటిది వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటువంటిది పోయిందో, అజ్ఞానం అంటే ఏమిటి? ఈ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకోవడం అజ్ఞాతం అంటే. అజ్ఞానం అంటే అంతకుమించి ఏం లేదు. అజ్ఞానం అంటే ఇంకేదో మనకు మ్యాథమెటిక్స్ అజ్ఞానం, ఫిజిక్స్ అజ్ఞానం లాగా కాదు. నేను ఎవరు అనే దాని గురించి ట్రూత్ తెలుసుకోలేకపోవడం. మనం మామూలుగా నేను అంటే ఏమిటి? నాకు సొసైటీ ఒక పేరు అది ఇది ఇచ్చింది. నువ్వు ఇదిగో మనిషి పుట్టిన వెంటనే వాడిపైన ఒక స్టాంప్ వేసి నువ్వు ఇదిగో నీ 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 వర్ణం ఇది, నీ జాతి ఇది, లేకుంటే నీ మతం ఇది అని చెప్పి వేస్తుంటుంది. ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఈ వీటన్నిటిని కూడా అతీతంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడని కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛాచరణం అనేటువంటిది ఉండదు జ్ఞాని అయినటువంటి వాడికి. ఎందుకంటే యథేచ్ఛాచరణం అనేటువంటిది ఏమాత్రము లేనందువల్లనే ఆ స్థితికి వచ్చాడు. సో ఆ స్థితికి పోయిన తర్వాత మళ్ళీ యథేచ్ఛాచరణం ఉండదు. సో జ్ఞాని అనేటువంటి వాడికి తన నిజ స్వరూపము తెలుసుకున్నటువంటి వాడు, అంటే బ్రహ్మాత్మ స్వరూపం అదే నేనే అహం బ్రహ్మాస్మి అనే స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆ జ్ఞాని అయినటువంటి వాడు. సో అతనికి అవిద్య అనేటువంటిది నశిస్తుంది, లేక అజ్ఞానం నశిస్తుంది. బ్రహ్మ అనేటువంటి దాన్ని బ్రహ్మైవసం బ్రహ్మాత్మతి, బ్రహ్మగానే ఉంటూ బ్రహ్మను తెలుసుకుంటాడు అనేది ఒకటి. తెలుసుకోవడమే పొందడం. అవగతిరేవ గతి అంటాడు శంకరాచార్యులు ఒక చోట. అవగతి అంటే తెలుసుకోవడం, అవగతిరేవ గతి అని. తెలుసుకోవడమే పొందడం, కొత్తగా పొందేది ఏం లేదు అని. సో తర్వాత దుఃఖ నివృత్తి అవసాదనేషు. ఆ విధంగా ఉపనిషత్తులో చెప్పేటువంటిది ఆ మూడు అర్థాలు కూడా ఉపనిషత్తు అనే మాటకు అన్వయిస్తుంది అని శంకరాచార్యుల వారి సందేశం అన్న. సో దీనిలో నేను ఎక్కువ చెప్పేది లేదు. ఇప్పుడు ఇంకా కొంత చర్చ ఏదైనా కొంచెం డిస్కషన్ చేద్దామండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం మహోదయ. ఏమండి, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి ఆ హ్యాండ్ ఇది ఒక ఉంటుంది కదా, ఇలా ఒక చెయ్యి ఎత్తేది, అది ఒకసారి నొక్కండి. చక్కగా ప్రశ్నలు అడగచ్చు. మొదటిగా గురువు గారు, పెద్ద గురువు గారు ఉన్నారు, చిన్న గురువు గారు. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. తర్వాత నాకు కనిపిస్తుందా? అది దీనిలో ఎమోజీ సారీ, నాకు అలా కనిపించదు. ఎమోజీలో లేదా అన్మ్యూట్ చేసి అడగండి. గురువు గారు మాట్లాడచ్చు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వెంకటకృష్ణ గారు చెప్పండి. అయ్యా, ప్రశ్న ఏం లేదండి, కామెంట్. చాలా డీటెయిల్ గా చెప్పారు. గురువు గారికి చాలా ధన్యవాదాలండి. సాయి విష్ణు భట్ల గారు. నమస్కారం మహోదయ. చెప్పండి. నమో నమః మహోదయ. అన్యే హి ధర్మః వేదధర్మస్య విపరీతాः అర్థాः एव वर्तते. तस्य उत्तराय किमपि पुस्तकम् एव शास्त्रमपि अस्ति वा? पुस्तकमिति एकमेव पुस्तकं न वक्तुं शक्नुमः, परन्तु उपनिषदानाम् अध्ययनं कर्तव्यम्. उपनिषदानाम् अध्ययनेन अस्माकं ज्ञातं भवति किं वक्तव्यं, तेषां प्रश्नाः कीदृशाः भवन्ति, तेषां प्रत्युत्तरं कथं दातुं शक्नुमः इति ज्ञायते. उपनिषदाम् अध्ययनम् अवश्यम् इति अहं मन्ये. उपनिषदाम् अध्ययनं केवलम् एकं पुस्तकमिति न. एकं पुस्तकमित्युक्ते साधु निश्चलदास् इति महाशयः विचारसागरम् इति पुस्तकं लिखितवान्. साधु निश्चलदासः. भवान् श्रुतवान् वा? साधु निश्चलदास न श्रुतवान् चेत् कृपया स्वीकरोतु. साधु निश्चलदास् विचारसागरं तेलुगु भाषायामपि लभ्यते, संस्कृतभाषायामपि लभ्यते. प्रथमं हिंदी भाषायां ते लिखितवन्तः, परन्तु तत्र संस्कृतानुवादः कञ्चिपीठ आचार्य कञ्चिपीठस्य विद्वान् कश्चन तस्य अनुवादं कृतवान् संस्कृतभाषायाम्. अनन्तरं च तेलुगु भाषायामपि तस्य अनुवादं वर्तते.
लभ्यते अपि लभ्यते इति मन्ये। कृपया तत् दर्शनं पश्यतु। अन्य अनेकानि पुस्तकानि सन्ति इति मन्ये। केचन जनाः लिखितवन्तः। आं महोदय, संस्कृतं प्रथमतया संस्कृतं ज्ञातव्यं। संस्कृतं ज्ञातव्यं। गुरोः सकाशात् एकवारं गीताभाष्यमपि श्रोतव्यं। श्रवणम् अत्यन्तम् आवश्यकमिति मन्ये। श्रवणं, मनन, निदिध्यासन इति त्रिधा विभागः वर्तते खलु। श्रवणम् अवश्यं करणीयम्। श्रवणात् एव अस्माकं बुद्धेः शुद्धिः भवति। बुद्धिशुद्धिः इति वदामः खलु, बुद्धेः शुद्धिः भवति। एवं श्रवणानन्तरं मननमपि। मननम् इत्युक्ते युक्तिभिः अनुचिन्तनं मननम् इति उक्तवन्तः। अर्थात् अहं वदामि त्वया विश्वसनीयम् इति अत्र नियमः नास्ति। अहमपि प्रष्टुं ममापि अधिकारः वर्तते। किमपि प्रश्नं प्रष्टुं मम अधिकारः वर्तते इति अत्र एवम् अस्माकं सिद्धान्तः एवमस्ति खलु। अस्माकं प्रणाली एवं वर्तते। गुरोः समीपं शिष्यः प्रश्नान् पृच्छति एव। अत एव सः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु इत्यत्रापि तत्रापि अयमेव अर्थः। शिष्यः गुरुं पृच्छति, स्वेच्छया पृच्छति। गुरुः गुरुणा किं कर्तव्यम्? अवश्यं प्रश्नानाम् उत्तरं दातव्यमेव। एवं अस्तु महोदय, ధన్యవాదాలు మहोदय, ధన్యవాదాలు. సింగిల్ బుక్ అంటూ నేను చెప్పలేనండి. పుస్తకాలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ధన్యవాదాలు మहोदय, ధన్యవాదాలు. విచార సాగరం నాకు చూసిన పుస్తకాల్లో బెస్ట్ పుస్తకం విచార సాగరం అనేటువంటిదండి. మहोदय, అహం అది ఎక్కడ దొరకపోతే ఫోటో కాపీ అయినా చేసుకోవడం అది చాలా మంచిది. అంటే కొంచెం ప్రాచీనమైనటువంటి తెలుగులో ఉంటుంది, కొంచెం కష్టపడి చదవాలి. శేషగిరి నివర్తి గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నా ప్రశ్న చిన్నపిల్లల తరఫున నుంచి ఆలోచన చేస్తూ అడిగిన ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను వేరే పిల్లలు ఇద్దరు మాట్లాడుతుంటే విన్న ప్రశ్న. ఇది ఒక హిందువులకి మరియు ఇక్కడ అమెరికాలో ఉన్న నాన్ హిందూస్కి, వాళ్ళకి హిందూస్ గురించి ఏమీ తెలియదు. పిల్లలు మాట్లాడుకుంటున్న భాష. సో వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఫలానా దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారు? పిల్లలు చెప్పలేకపోతున్నారు. పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేసే విధంగా మనం ఎలా చెప్పగలగాలి? ఇది నా ప్రశ్న అండి. ఇది నేను 10 ఏళ్ల క్రితము అమెరికా విజిట్ చేసినప్పుడు నాకు ఇదే ప్రశ్న వచ్చిందండి. ఇదే ప్రశ్న వస్తే, ఎందుకంటే అప్పుడు కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీ అమెరికాలో ఒకటి ఏమొచ్చిందంటే, కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్ కేసు అని ఒకటి వచ్చి ఉంటుంది. మీరు వినుంటారు, కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్ కేసు అని. అక్కడ ఏంటి, అమెరికాలో పిల్లలకు కూడా అన్ని మతాల గురించి చెప్తారు కదా. అక్కడ 2వ క్లాస్ నుంచి మొదలుకొని అన్ని మతాల గురించి చెప్తారు. ఫండమెంటల్స్ అన్ని మతాలని, వాళ్ళ మతాలని మాత్రం 2 మతాలని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఏది క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంను గట్టిగా గొప్పగా చెప్పుకుంటారు. హిందూ మతంకి వచ్చే వాళ్ళకు వీళ్ళు ఇంతమంది దేవతలను పూజిస్తారు, వీళ్ళకి ఈ విరాట్ పురుషుడి గురించే, యాక్చువల్లీ నేను ఆ విరాట్ పురుషుడి గురించే వాళ్ళ పుస్తకాల్లో చూసి నేను ఆశ్చర్యపోయినా, ఎంత ఘోరంగా రాశారు అని. దేర్ వాజ్ అ మ్యాన్ విత్ 1000 హెడ్స్ అని ఈ విధంగా మొదలుపెట్టి రాస్తాడు అనమాట. రాసి వాడి ముఖంలో నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సర్వసుఖాలని అనుభవించాడు, బ్రాహ్మణుడు మిగతా వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేశాడు అని చెప్పని బ్రాహ్మణుడిని ఒక గొప్ప విలన్ గా చిత్రీకరించారు. యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటి, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అన్ని వదులుకొని వీడు భిక్షాటనం చేసి జీవించి అతి పేదరికంలో పేదరికాన్ని ఆయన ఆహ్వానించి పేదరికంలో జీవించినటువంటి బ్రాహ్మణుడిని వీడు సర్వసుఖాలు అనుభవించినాడు, మిగతా వాళ్ళందరినీ కూడా శాసించాడు అని ఈ విధంగా వాడిని ఒక విలన్ గా చిత్రీకరించారు. ఇవి వాళ్ళ పుస్తకంలో ఉంది, 3వ క్లాస్ పుస్తకంలో ఉంది. మా మనవాళ్ళ 3వ క్లాస్ పుస్తకంలో చూసి నాకు అప్పుడు ఒక పుస్తకం రాశా, హౌ టు టీచ్ హిందూయిజం టు యువర్ చైల్డ్ అని. మనకు అమెజాన్ లో దొరుకుతుందండి. హౌ టు టీచ్ హిందూయిజం టు యువర్ చైల్డ్ అని నేను రాసినటువంటి పుస్తకం ఒకటి 10 ఏళ్ల క్రితం రాశాను. దాన్ని మళ్ళీ రివైజ్ కూడా చేశా, హౌ టు టీచ్ హిందూయిజం టు యువర్ చైల్డ్ అని. సో అది మీరు దయచేసి చూడొచ్చు, అమెజాన్ లో దొరుకుతుంది. నేను వందలాది పుస్తకాలు ఫ్రీగా కూడా ఇచ్చాను చాలా మందికి. వందలాది పుస్తకాలు, వేలాది పుస్తకాలు. మీరు హైదరాబాద్ లో ఉంటే నేను ఫ్రీగా కూడా నేను ఇవ్వగలను. సో అది సంగతి. నాకు తెలిసినంత వరకు నేను ఒకటి పిల్లల కోసమే రాసినటువంటి బుక్ అది ఒకటి అండి. కొంతమంది ఆల్ అబౌట్ హిందూయిజం ఇట్లాంటివి ఉన్నాయి, కానీ అది పిల్లల కోసం అంటే మనం ఫోకస్డ్ గా రాయలేదు. నేను చాలా ఫోకస్డ్ గా రాసింది ఇదే. మనం ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, మనం విగ్రహారాధకుల, మనకు ఒక దేవుడా, వందలాది దేవుళ్ళు ఉన్నారా, ఈ విధంగా కొంచెం ఫోకస్డ్ గా రాశాను నేను.
అసలు ట్రూత్ అంటే ఏమిటి? రిలీజన్ కు తర్వాత ఫిలాసఫీ ఉన్నటువంటి భేదం ఏంటి? రిలీజన్ కును మనం చెప్పేటువంటి మన వైదిక సిద్ధాంతానికి ఉన్నటువంటి భేదం ఏంటి? ఇందాక నేను చెప్పినటువంటి విషయాల్ని అవన్నీ కూడా అక్కడ టూకీగా రాశాను అక్కడ. చూడొచ్చు, అది చూడొచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. పేరెంట్స్ తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడు పేరెంట్స్ చాలా తెలుసుకోవాలి. నేను రామాయణం పాఠం చెప్పింది కూడా అందుకనే. రామాయణం లేకుంటే వాల్మీకి రామాయణం మొత్తం తీసుకొని నేను పాఠం చెప్పింది ఎందుకంటే, అప్పుడు మీ దేశంలో షెల్డన్ పోలాక్ అనేవాడు వాడు చాలా దారుణంగా రాశాడు. ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ అని ఒక పుస్తకం ఉంది చూడండి, ఎవరు రాజీవ్ మల్హోత్రా రాసినటువంటిది. అది 9 ఏళ్ల క్రితం వచ్చింది. సో ఆ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు వరే ఇంత దారుణంగా రామాయణాన్ని వీళ్ళు ఇంత దారుణంగా వీళ్ళు రాస్తున్నారు కదా, మన వాళ్ళు కనీసం చదువుకున్నటువంటి వాళ్ళకి రామాయణాన్ని ఇంగ్లీష్ లో చెప్పుదామని చెప్పని మొత్తం రామాయణాన్ని నేను ఇంగ్లీష్ లో చెప్పాను అప్పుడు. సో అప్పుడు ఆ ఇంగ్లీష్ నా టాక్స్ అన్ని కూడా, రామాయణం టాక్స్ అన్ని కూడా మన అద్వైత అకాడమీ వెబ్సైట్ లో ఉంది. వాల్మీకి రామాయణం బై అరవిందరావు అంటే ఆ అద్వైత అకాడమీ వెబ్సైట్ లో వస్తుంది. 260 270 టాక్స్ ఉన్నాయి, క్లాసులు అనుకోండి. దానిలో మొత్తాన్ని వివరించాను. సో అది చాలా మంది అది ఇష్టపడ్డారు కూడా. సో అది మనకు అదొకటి. సో మనకు ముఖ్యంగా మతాన్ని గురించి అంటే, హిందూ మతం గురించి అంటే హౌ టు టీచ్ హిందూయిజం అనే పుస్తకమే అది నేను ఒకటి రాశానండి. పెద్దవాళ్ళు కొంచెమన్నా నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళు పిల్లవాడిని ఎవడో సంస్కృతం క్లాసుకి పంపుతారు. సంస్కృతంలో అక్కడ సంస్కృత భారతి వాళ్ళు ఏదో క్లాస్ పెట్టింటారు అనుకోండి. సంస్కృతం క్లాసుకి పంపుతారు కానీ పెద్దలు ఏమాత్రం ఇంట్రెస్ట్ తీసుకోరు. ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో సంస్కృత భారతిలో పాఠం చెప్తా ఉంటుంది. చెప్పేది ఎన్నాళ్ళు ఆమెకు బేజారు వచ్చి ఇప్పుడు నిన్న ఈ రోజే 2 రోజుల క్రితమే మానేసింది. ఎందుకంటే పేరెంట్స్ ఏమి జీరో ఇంట్రెస్ట్, పిల్లల్ని అక్కడ డ్రాప్ చేయడం తీసుకుపోవడం తప్ప ఇంట్లో అరే ఇది నేర్పించండి అంటే ఇంట్లో ఏమీ లేదు. ఇంట్లో ఒక ఆచారం లేదు, ఇంట్లో ఒక మాట లేదు, దాని గురించి ఏమీ లేదు. ఏమీ లేకుండా మా పిల్లాడికి సంస్కృతం రావాలంటే ఎలా వస్తుంది? ఇంట్లో రోజు కనీసం 10 శ్లోకాలు నేర్పించాలి కదండి తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు మనం అందరం కూడా, ఇప్పుడు నేను కూడా చెప్పాను కదా 40 ఏండ్ల వరకు నాకు కూడా ఏమీ తెలియదని. మనం అందరం కూడా వయోజన విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఈ వయోజన విద్య నేనెందుకు నేర్చుకున్నానంటే, నాకు డిపార్ట్మెంట్లో నేను చూసినటువంటి ఘోరాలని చూసి మేము యాక్చువల్లీ వాడిని ఎవరినో ఇంట్రాగేట్ చేస్తున్నాం. వాడెవడో బాంబులు పెట్టినటువంటి వాడిని ఇంట్రాగేట్ చేస్తుంటే వాడు ధైర్యంగా అంటున్నాడు, మా మతం చాలా గ్రేట్, హమారా మజహబ్ హై, హమారా ఫర్జ్ హై, ఇది మమ్మల్ని వ్యాప్తి చేయడం అనేటువంటిది మా ధర్మం అని చెప్పిన వాడు ఏదో చెప్తున్నాడు. మరి వీడికి ఇంత ఇది ఉంది, నాకు నాకు మన మతం గురించి తెలియదు అని అప్పుడు నాకు కొంచెం అవమానమై నేను అప్పుడు భగవద్గీత నేర్చుకోవడం, గురువు దగ్గరికి పోయి సిస్టమేటిక్ గా చదువుకోవడం మొదలుపెట్టాను. అదృష్టవశాత్తు ఏదో సంస్కృత పరిచయం ఉండే. సో కాబట్టి ఇప్పుడు మన సంస్కృతం నేర్చుకోవడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయంటే అన్ని అవకాశాలు ఉన్నాయండి. సంస్కృత భారతి అనేటువంటి చాలా గొప్ప అవకాశం. పేరెంట్స్ కొంచెం నేర్చుకోవాలి. పేరెంట్స్ నేర్చుకుంటే తప్ప రోజు పేరెంట్స్ కొంచెం, ఇప్పుడు మీ దీనిలో చాలా మంది ఇప్పుడు మీరు సంధ్యావందనం ఇవన్నీ కూడా మీరు పెట్టారు కదా సిలబస్ లో. రోజు అంతో ఇంతో సంధ్యావందనం చేసుకోవడం, పిల్లలకి కొంచెం కొన్ని నేర్పించడం. మనది వాడికి ఏం చేయాలి తెలియాలంటే, మనదేదో గుడ్డి నమ్మకం కాదు, మనదేదో గుడ్డిగా ఏదో ఇష్టం ఏదో 100 మంది దేవుళ్ళను మనం పూజించడం లేదు. ఒకే పరమాత్మలో అనేక రూపములు ఉన్నాయని భగవద్గీత ఫర్ మోడర్న్ స్టూడెంట్ అని ఈ మధ్యనే ఒక చిన్న బుక్ రాశా. అది కూడా చూడొచ్చు మీరు. భగవద్గీత ఫర్ మోడర్న్ స్టూడెంట్ అని ఒక చిన్న బుక్ జస్ట్ 1 or 2 years క్రితం రాశాను. అది కూడా దీని నెట్ లో ఉంది, నెట్ కాదు అమెజాన్ లో ఉంది. సో ఇవి కొన్ని పుస్తకాలు చదివితే అసలు దేవుడు అంటే ఏమిటి అనేది మనకు అర్థమైతే, ఒకే తత్వాన్ని మనం అనేక విధాలుగా అనేక పేర్లతో బోధించవచ్చు. యో యో యామ్యాం తను భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని భగవద్గీతలో అంటాడు కదా. ఎవడెవడు ఏ ఏ రూపంలో నన్ను భావించాలనుకుంటే ఆయా రూపంలోనే నన్ను భావించవచ్చు అని. ఇదేదమ్మా ఇది archive.org డీటెయిల్స్, శ్రీ విచారసాగరం. ఎస్, వండర్ఫుల్. ఇదేదో నాకు కూడా పనికొస్తుంది. చాలా బాగుంది ఇదేదో. దీనిలో ఇది వాట్సాప్ కూడా పెట్టండి అమ్మా, నేను చూస్తా. విచారసాగరం తెలుగులో కూడా పెట్టాను, అన్ని పెడుతూ. వండర్ఫుల్. ఓకే ఓకే, విచారసాగరం. ఓకే ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు నమస్కారం. మీరు ఉపనిషత్తులు కొన్ని అనువదించారు తెలుగులోకి. అవునండి. ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, ఆ బుక్కులు గీతా ప్రశ్నలు తీసుకొని నేను చూసి చాలా బాగున్నాయి. సారీ ఇదేదో మధ్యలో అదేదో ఆ లింక్ నొక్కి ఇదేదో పోయింది. చెప్పండి. మీరు మిగతా ఉపనిషత్తులు కూడా రాశారా? కొన్ని ఇంకా
నేను రాయలేదనుకుంటా కదా. రెండు రాశానండి, ఇంకా రెండు రాశాను, కానీ ఇంకా పబ్లికేషన్ కు వీళ్ళకి పంపాను, ఇంగ్లీష్ లో పంపాను. ఎవరికంటే గీతా ప్రెస్ వాళ్ళకి. వాళ్ళు మేము ఇంగ్లీష్ లో వేరే ఫాంట్ ఇంగ్లీష్ లో వేసుకోవడం లేదు అని చెప్పని అన్నారు. సో అందువల్ల అది అది అట్లా అది నేను మళ్ళీ పట్టించుకోలే. ప్రింటెడ్ అన్ప్రింటెడ్ గా ఉన్నాయి. ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు రెండు కూడా రాశాను ఇంగ్లీష్ లో. కఠోపనిషత్తు తర్వాత ఉమ్, ఈశావాస్య ఇంగ్లీష్ లో రాశా, కేనోపనిషత్తు ఇంగ్లీష్ లో రాశా, తర్వాత ముండకోపనిషత్తు తెలుగులో రాశా, కఠోపనిషత్తు తెలుగులో రాశా. ఇవి 4 తెలుగులో పబ్లిష్ అయినవి. ఆ, అదండి. మిగతావి ఏం అదే అదే రాయలేదు, మేము తైత్తిరీయ రాయలేదు. మిగతావన్నీ వెతుకుతున్నాం, దొరుకుతాయేమో అని ఎక్కడ దొరకట్లేదు. మీరు అంటే దయచేసి కొంచెం మనం అంటే తొందరగా. ఇవన్నీ కూడా ఈ మధ్య తత్వవిధానంద స్వామి వారు దశోపనిషత్తులు రాశారండి. అది మీరు దయచేసి చూడండి. తత్వవిధానంద స్వామి వారు ఆ, ఉన్నారు కదా, ఆయన అవునండి. చాలా ఎలాంటి దోషం లేకుండా ఆ, ప్రతి బ్రాకెట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చిన్న చిన్నగా. ఆయన రచనా శైలి ఎలా ఉంటుందంటే ఆ, ఓ పదానికి ఇమీడియట్ గా అక్కడే బ్రాకెట్ లో మనకు ఎలాంటి మిస్టేక్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా రాశారు ఆయన. దశోపనిషత్తులు రాశారు. అవునండి, ఆయన పుస్తకాలు అవైలబుల్ గా ఉంటాయి. అవి చదవచ్చండి, తెలుగులో ఉన్నాయి అవి అన్ని కూడా. తీసుకున్నాము, కానీ కొంచెం అక్కడ ఆ, డిఫరెన్స్ కనబడింది. అందుకోసమే కొంచెం డౌట్ వచ్చింది అనమాట. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈషణాత్రయం అనేది ఏదైతే ఉందో, ఆ అవును. ఈశావాస్య ఉపనిషత్తులో అక్కడ ఆయన ఇచ్చిన బ్రాకెట్ లో మీనింగ్ కొంచెం వేరేగా అనిపించింది. మన అవునా. అందులో ఉమ్. ఉపనిషత్తే వర్ణించింది ధారేషణ, పుత్రేషణ, విత్తేషణ అని దారేషణ చెప్పినట్టుగా. విత్తేషణ పుత్రేషణ అని చెప్పని ఉంది. అవును. దానికి కొంచెం ఆయన కొంచెం లొకేషన్ డిఫరెంట్ గా లొకేషన్. రాసేటప్పటికి దానికి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మీనింగ్ అక్కడ. అది మీరు రాసినవి ఏమైనా కొంచెం షేర్ చేయగలిగితే, లేకపోతే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా, లేకపోతే ఇంగ్లీష్ లో పబ్లిష్ ఉందండి. అయ్యాక. ఇంగ్లీష్ లో ఈశావాస్య ఉపనిషత్తు రాసింది ఉందంటే అది ఎంఎస్కో వాళ్ళే పబ్లిష్ చేశారు. ఇంగ్లీష్ లో రాసింది ఎక్కడెక్కడి ఏ పబ్లిషర్? ప్రతి పదార్థం కూడా రాశాను. దానికి భాష్యానికి కూడా ప్రతి పదార్థం రాశాను. ఎందుకంటే భాష్యం కూడా చాలా చిన్నగా ఉంది కదా, అందుకని భాష్యానికి కూడా మొత్తం అంతా రాశాను. ఏ సో అది పబ్లిషర్ అండి? ఎంఎస్కో పబ్లిషర్స్ అండి. ఎంఎస్కో అమెజాన్ లో బహుశా ఎంఎస్. ఉండొచ్చు. ఎంఎస్కో ఓ పబ్లిషర్. ఓకే, అలాగే అండి. అదేనండి. నేను ఇంగ్లీష్ మిగతా లో కూడా రాశాను దాన్ని. మీరు అలాగే మీ గీతా ప్రెస్ లో స్పీక్, మిగతా మీరు కూడా ఎప్పుడైనా తెలుగులో పెట్టేస్తే. కాంటాక్ట్ చేయొచ్చు. అలాగేనండి, నేను మీ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేస్తాను. ఓకే అలాగే. ఓకే అండి. రైట్ రైట్ నమస్కారం. రైట్. గురుభ్యో నమః. చిన్న గురువు గారు, మీరు ఒక్కసారి ఆఖరిగా ఏదన్నా ప్రశ్న ఆగి మనకి ముగిస్తే స్వస్తి చెప్పి మళ్ళీ వచ్చే సెషన్ శుక్రవారం పొద్దున పూట 6 అండి ఇండియా టైం. మాకు మళ్ళీ ఇదే టైం గురువారం సాయంత్రము సెకండ్ సెషన్. తర్వాత మహోదయ కొన్ని రోజులు వారు ఉండట్లేదు, మళ్ళీ వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తారు వారు వీలు చూసుకొని. కాబట్టి రెండో సెషన్ ఉంటుంది. మీరు ఏదన్నా విచార అడిగితే సాగరం తెలుగు కదండి. నేను విచార పంపిస్తాను మహోదయ, సాగరం మీకు అవన్నీ పంపిస్తాను. తెలుగు. ఓకే సర్లేండి. విచార సాగరము నేను నా దగ్గర ఉంది. యాక్చువల్లీ ఓల్డ్ పుస్తకం ఒకటి ఉన్నది. ఇది విచార సాగరం నెట్ లో ఉంటే గానీ అందరికి సర్క్యులేట్ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి అది. ఓకే, ఇంకా అంతే కదండి. రవికిరణ్ గురు సో గారు ఒకసారి మీరు స్వస్తి ధన్యవాదాలు, చెప్పండి. ధన్యవాదాలు స్వామి. వేద పండితులు క్షమించండి, ఏమన్నా నేను కొంచెము ఆ, మీరే పరంపరను కొంచెం దాటి ఏమన్నా చెప్పింటే కొంచెం క్షమించండి. ఎందుకంటే మనం వేద పండితులు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ, కొన్ని మంత్రాలకు అర్థం చెప్తే గానీ చాలా బాగుంటుందండి. ఉదాహరణకి మొన్న ఎవరో వచ్చాడు. ఏది ఆయన ఆశీర్వచన మంత్రం మామూలుగా చెప్తుంటారు కదా, యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన ఆవృతాం పురీం తస్మై బ్రహ్మచ అని ఉంది కదా. దానికంటే ముందు మనకి ఏమున్నది, అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్య అని ఒకటి ఉన్నది చూడండి. అది ఆ, యో యో వైతాం బ్రహ్మణో వేద అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఈ బ్రహ్మ యొక్క పురాన్ని తెలుసుకుంటారో వాడికి పరమాత్మ తర్వాత హిరణ్య గర్భ బ్రహ్మ వాళ్ళిద్దరు కూడా అన్నిటిని ఆయుహు కీర్తిం ప్రజాం దదుహు అని చెప్పని అన్నారు కదా. అది ఏమిటి ఆ బ్రహ్మణపురి? ఎవడైతే అంటే ఆశీర్వచనం ఎలా మొదలవుతుందంటే ఎవడైతే ఈ బ్రహ్మ యొక్క పురాన్ని తెలుసుకుంటాడో అని ఉంది. ఏమిటి ఈ బ్రహ్మ యొక్క పురము అనేది అంతకు ముందు వాక్యంలో ఉంది, అంతకు ముందు మంత్రంలో. ఏమిటి? అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్య. మన శరీరం అనేటువంటిది అయోధ్య అన్నాడు. శరీరం అంటే అయోధ్య అంటే ఏమిటి? దాన్ని ఎదిరించడానికి శక్యం కానటువంటి దేవతల యొక్క పురము, ఇంద్రియములన్నీ కూడా కాపురము చేసేటువంటి పురము అని చెప్పి అన్నాడు. అష్టాచక్ర నవద్వార. అష్టాచక్రములు అంటే ఏంటి, నవద్వార అంటే ఏమిటి, వ్యాఖ్యలు అవన్నీ కూడా ఉన్నాయి సాయనాచార్యుల భాష్యంలో. సో కొంచెం ఇలాంటివి చదివి
ఇది తెలుసుకున్నటువంటి వాడు దీంట్లోనే పరమాత్మ స్వరూపం ఉన్నది, ప్రతి దేహంలో పరమాత్మ స్వరూపం ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాడు వాడు బ్రాహ్మణుడు అనేటువంటి అక్కడ అర్థం వస్తుంది అక్కడ. అలాంటి బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణో వై ఉంది చూడండి, తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో అని చెప్పి ఉన్నది కదా. సో కొంచెం కొన్నిటికి అర్థం చెప్తే వినేవాడికి అబ్బా ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి మనకు వేదంలో అని చెప్పి మనకు తెలుస్తుంది. కొన్ని ముఖ్యంగా పురుష సూక్తము, ఈ పంచ సూక్తాలకు అర్థం తెలుసుకోవడము, కొన్నిటికి అర్థం బాగా తెలుసుకుంటే బాగుంటుందని నా విన్నపం అండి. ఇంకా చిన్న చిన్న మంత్రాలు కొన్ని ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అవి. అదే సంతోషం మహోదయ. అలా సిరీస్ లో మీరు చెప్పండి రాబోయే కాలంలో అలాగే టైం చూసుకొని చేద్దాము. అలాగే మీకు చిత్తి పన్నా అని ఒకటి ఉంది చూడండి. అదేంటి, మనిషి యొక్క జీవితమే ఆ యజ్ఞం, మనిషి యొక్క జీవితమే ఓ యజ్ఞం లాంటిది అని చెప్పిన ఒకటి ఉన్నది చూడండి. అదేంటి, తస్యైవం విదుషో యజ్ఞస్య ఆత్మ అది జ్ఞాన యజ్ఞానికి ఎంత గొప్ప ఉదాహరణ చూడండి. అది అలాంటి కొన్ని అర్థాలు చెప్తే కొంతమంది వేద పండితులకి వీటికి అర్థాలు బాగా వేదాంతం తెలిసినటువంటి పండితుడి దగ్గరికి వెళ్ళి అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు ఉంటే, ఉదాహరణ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, కుప్ప వెంకటేశ్వర కృష్ణమూర్తి గారు అంట, ఇట్లా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాటికి సరైన అర్థాలు చెప్పగలరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధునికంగా కూడా చెప్తాడు ఆయన. అందుకని ఆయన పేరు ఎందుకు చెప్పానంటే, కేవలం ప్రాచీనమైనటువంటి ధోరణే కాకుండా ఆధునికంగా ఎలాంటి చెప్పాలని కూడా అలాంటి ఆయన చెప్తాడు అలాగా.